హాయ్ హలో, నేను మీ కృష్ణ. డే విత్ లీడర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మాగుంట మహేందర్ రెడ్డి మాజీ మంత్రివర్గంతో ఈరోజు మన కార్యక్రమం కొనసాగుతుంది. సార్, ఇప్పుడు ఈ 80 సంవత్సరాల కాలంలో ప్రజలు గెలిచేది ఎప్పుడు సార్? అంతే. వాళ్ళు అప్పుడు పార్టీలను చూడాల, వ్యక్తిని చూశారు. కొంతమందికి నిజంగా సేవ చేద్దామని ఉండి ఇవన్నీ చేయాలి అని అంటే మీ దగ్గర ఆర్థికంగా లేనప్పుడు పార్టీలే గుర్తించటం లాగా. ఈ రాజకీయ పార్టీ ఈ విధమైన పార్టీ, మరి ప్రజలు అక్కడ కూడా ఎందుకు చూజ్ చేసుకోలేకపోతున్నారు? మనుషుల్ని ఆశ అనే దాంట్లో వలయంలో వ్యాపారాల్లో సక్సెస్ అయినామని చెప్పుకొని రాజకీయాల్లో సక్సెస్ అవుతామని దిగి నాకు తెలిసి దాదాపు 190 మంది చేయాలి. పేదరిక నిర్మూలనే మా ఎజెండా అని పెట్టుకుంటారు. ఆ అజెండా లేకపోతే రాజకీయ పార్టీ గెలవదు. యోధులు ఎంతో మంది వచ్చారు. వాళ్ళ ఆశయాలు కొనసాగాలని వాళ్ళ వర్ధంతులకు వాళ్ళకు జయంతులకు మాత్రమే జనాలు జై కొడతారు తప్ప నాయకులు జై కొట్టేది ఆ వర్గాలకు సంబంధించిన ఓట్ల కోసం కొడతారు. ప్రజలారా కొద్దిగా గమనించండి. జనాన్ని చూసి ప్రజలను చూసి చెల్లించిన రోజులున్నాయా ఏంటి వీళ్ళ బతుకులు? ఉన్న కొద్ది దాంట్లోనే మనం మిగతా నియోజకవర్గాల కన్నా అనిపించుకునే తాపత్రయంతో మాత్రం పనిచేస్తాం. విద్యా విధానము ఉంది, వైద్య విధానం ఉన్నది. అంటే మనము ప్రభుత్వాన్ని ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నాం? ఇంకా కూడా మొదటి మాట కరెక్ట్గా మాట్లాడాలంటే ప్రభుత్వం నిర్వహించే సంస్థల మీద ప్రజలకు నమ్మకం. 2014లో పోటీ చేయలేదు, కొంత దూరంగా ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా నన్ను రమ్మని అడిగిన మాట కూడా వాస్తవం. కానీ నేను నా మనసు అంగీకరించలేదు. మిగతా ముఖ్యమంత్రుల కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత గ్యాప్ ఉంది ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారికి మధ్యలో. ఈ 1 year పరిపాలన పైన ఏమైనా కామెంట్ చేస్తారా? వీళ్ళు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా డే విత్ లీడర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మాజీ మంత్రివర్యులు ఎయిజ్ నన్ ఆఫ్ మాగుంట మహేందర్ రెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నామండి. మీ యాక్టివ్నెస్కు ఏదైనా రహస్యం ఉందా? యాక్టివ్నెస్ అంటే నేను 65 సంవత్సరాలు ఇప్పుడు నా వయసు. అదే యాక్టివ్ ఏముంది, వాకింగే కదా. వాకింగ్ యాక్టివ్, ఫుడ్ హ్యాబిట్స్ ఏదో ఎందుకంటే హుషారుగా ఉన్నారు చాలా. మామూలుగా ఇంతే ఉండేది. లేదు సార్, ఇప్పుడు మేము చూస్తుంటాం కదా ఈ వయసులో కొద్దిగా బ్యాక్ వెనుకకు మనకి ఎందుకు లేదు రకరకాల యాటిట్యూడ్ ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు నా వయసుతో పోల్చుకుంటే, అంటే మీ వయసుతో నేను పోల్చుకుంటే నేను చాలా చిన్నోడిని. మనము వాకింగ్ పోయినా కానీ నేను మీకన్నా వెనకనే ఉంటాను అనుకుంటా. అంటే రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి మీకుండే ప్రోగ్రామ్స్ తోటి మీరు చేయలేరు. రెగ్యులర్గా వాకింగ్ చేస్తుంటాం కాబట్టి కొద్దిగా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, బాడీ తేలిగ్గా ఉంటుంది బాడీ. సో మీరు 2వ తరం వారు, ఈ 3వ తరాన్ని అందుకోగలుగుతున్నారా? 3వ తరం అనేది ఏమి లేదు. అంటే సమాజంలో మార్పులు సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఓకే, అవసరం కూడా ప్రజల్లో. ఇది ఖచ్చితంగా అవసరం. మార్పు అవసరం. ప్రజల్లో కూడా చైతన్యవంతం పెరుగుతుంది. చైతన్యవంతులుగా అవుతున్నారు బాగా. వాళ్ళకి ఎప్పుడు చైతన్యం పెరుగుతూ ఉంటుందో రాజకీయంగా కూడా కాస్త మార్పులు జరుగుతూ ఉంటాయి. ఓకే, అది వాళ్ళ చైతన్యం మంచి వైపు చైతన్యవంతులైతే అది ఒక డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తాయి. డెవలప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అంతే. వాళ్ళు చైతన్యవంతులయ్యే దాంట్లో ఎక్కడన్నా కొద్దిపాటి చిరుపాటి లోపాలు కానీ ఉంటే ఆ చైతన్యవంతులయ్యే కార్యక్రమంలో మెజారిటీ వ్యక్తుల యొక్క అభిప్రాయాలు భిన్నంగా ఉంటే రాజకీయాలు కూడా వాటికి అనుగుణంగా పోతూ ఉంటాయి. ఓకే, సో మీరు ఇప్పటి వరకు చూసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి? అసలు మనము అంటే తిరోగమనం అయిపోతున్నామా, పురోగమనం అయిపోతున్నామా? పురోగమనం అనే పదాల కన్నా కూడా రాజకీయం గతంలో కొన్ని నైతిక విలువలతో కూడి ఉన్నాయి. అప్పుడు మేము రాజకీయాల్లోకి రాకముందు చాలా నైతిక విలువలతోటి ప్రజాసేవ కానీ ప్రజా సంక్షేమం కానీ ఆర్థిక మూలాలను వెతుక్కోకుండా జరుగుతుండేది అప్పుడు ఆ కాలంలో. అందుకనే ఆ కాలంలో
మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. బలంగా ఉండేది. అవును. ఎప్పుడైతే ఆర్థిక అంశం ప్రధానమైన అంశంగా రాజకీయాల్లోకి తెరపైకి వచ్చిందో ప్రజలు ఎప్పుడైతే దాన్ని ఆమోదించటం మొదలు పెట్టారో కొంత మార్పులు వచ్చిన మాట వాస్తవం. ఈ మార్పు మంచిగా చెడుగా అనేది కాలం నిర్ణయించాలి. మనం దాన్ని కాదు అనే దానికి ప్రజలు దాన్ని ఎక్కువ శాతం మంది అది కరెక్ట్ అనుకొని భావించేటప్పుడు మనం కాదు అని వ్యతిరేకంగా మాట్లాడటం అంటే అది రాజకీయంగా సరైన విధానం కాదనేది నా భావన. కాబట్టి ప్రజల్లోనే ఎప్పుడొక రోజు మళ్ళీ తిరిగి మార్పు రావాలి. ఆ మార్పుకు అనుగుణంగా మళ్ళీ కార్యక్రమాలు వస్తుందని భావించవచ్చునా? ఖచ్చితంగా వస్తుంది. ఇలా సాధ్యం. మీరే ఒక మాట కోట్ చేశారు, ఏంటిది, ఆర్థిక అంశాలే ప్రధానంగా అయిపోయినది ఈ రోజుల రాజకీయం మాట వాస్తవం. ఎందుకనంటే ఒకప్పుడు రాజకీయం తీసుకుంటే మనం కూలంకుషంగా పరిశీలన చూసినప్పుడు రాజకీయం అనేది గతంలో ట్రెడిషనల్ పాలిటిక్స్ నడిచేది. పొలిటీషియన్స్ కూడా ట్రెడిషనల్ పొలిటీషియన్స్ ఉండేవాళ్ళు. ఒక సిద్ధాంతం, ఒక భావాలు, ఆ భావాల నుంచి మిగతా తర్వాత వాళ్ళ కుటుంబాలు కానీ లేకపోతే ఇతర వ్యక్తులు కానీ ఆ పార్టీల నుంచి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత రిచ్ ఎంటర్ అయింది. అప్పటిదాకా ట్రెడిషనల్ పొలిటీషియన్స్కి రిచ్ బ్యాకింగ్ ఉండేవాళ్ళు, ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉండేవాళ్ళు కొద్దో గొప్ప అమౌంట్స్కి. తర్వాత రిచ్ ఆలోచించుకుంది, వై వీ షుడ్ సపోర్ట్. ఏదో పాట ఉంటుంది సార్, అదే మన గౌరవాళ్ళు దాసనారాయణ గారు పాడతాడు. 1952లో ఉన్నంత సబ్బండ అంటే ఉన్నంత వర్గాలు పోటీ చేశాయి. అది 72కి వచ్చేసరికి వర్గాలు కాదు కానీ అంటే అప్పుడేమో వ్యాపారులు సాకారం చేసేది, మీరు అన్నట్టుగా వ్యాపారులు సాకారం చేసేది. 72లో వ్యాపారులే పాలిటిక్స్ కి వచ్చారు. ఆ తర్వాత కొంతమంది గుండాలేమో ఏది కొట్టేది, అంటే రకరకాలు చేసేది. ఆ తర్వాత 88 అంటే 85లో అంటే ఏది ఆ ప్రాంతంలో గుండాలే నేరుగా రాజకీయాలకు వచ్చి ఎవడెక్కువ గుద్దుకుంటే వాడే, ఎవడెక్కువ ఏది ఎమ్మెల్యేలు కొనుక్కుంటే వాడే మంత్రి. సో ఇది పాట. అంటే అలా చెప్పేదానికన్నా నేను చెప్పదలుచుకున్న భావన ఏంటంటే ట్రెడిషనల్ పొలిటీషియన్స్ అని అంటే వేరే రకమైన వ్యాపకం లేకుండా అవును, ప్రజాహితమైన కార్యక్రమాలు ప్రజలతోటే మమేకమై మెలుగుతున్న రాజకీయాలు నడుస్తున్నాయి. ఎప్పుడైతే రిచ్ ఎంటర్ అయిందో, ఈ రిచ్ ఎంటర్ అయినప్పుడు వీళ్ళు విలేజ్ల్లో భూస్వాములుగా ఉన్నోళ్ళు కానీ కాస్త ధనవంతులుగా ఉన్నోళ్ళు కానీ అంటే పొలాల పరంగా ఉండే ఆస్తుల పరంగా ఉండేవాళ్ళు, స్థిరాస్తులుగా ఉండేవాళ్ళు ఎంటర్ అయినారు. ఓకే. ఆ తర్వాత వాళ్ళకున్న ఆస్తులు ఎప్పుడైతే ఆర్థిక భారాన్ని ఎలక్షన్లో పెంచుకుంటూ పోయినారో వాళ్ళు కూడా కొంత వెనక్కి తగ్గారు. ఆ వెనక్కి తగ్గే క్రమంలో ఇప్పుడు నియో రిచ్ వచ్చింది. నియో రిచ్ అని అంటే ఏదన్నా వ్యాపారాల్లో అకస్మాత్తుగా రియల్ ఎస్టేట్లు వ్యాపారాలు ఇట్లా వాటిల్లో ఊహించని విధంగా ఏదైనా ఫలితాలు రావడం, పెట్టుబడులు ఇటువంటి వాటిల్లో ఊహించని ఆదాయాలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గంగా తర్వాత ఇంకా ఎదగవలసిన మార్గం ఏదనుకున్నప్పుడు, సమాజాన్ని కనిపించాలనుకున్నప్పుడు రాజకీయాన్ని ఎంచుకోవటం జరిగింది. అబ్బా, ఇది ప్రొటెక్షన్ పరంగా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది రాజకీయం. వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఈ రకమైన బిజినెస్లు షార్ట్ టర్మ్ లో ఎక్కువ గెయిన్స్ సంపాదించిన వాళ్ళకి కొంత సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ కింద రాజకీయాన్ని పెట్టుకోవటం మొదలు పెట్టారు. ఇది ఇప్పుడు నడుస్తుంది. నియో రిచ్ పాలిటిక్స్ నడుస్తుంది. సార్ ఇప్పుడు ఈ 80 సంవత్సరాల కాలంలో అంటే వీఆర్ నియర్ వెరీ 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 దగ్గర ఉన్నాం కదా, ప్రజలు గెలిచేది ఎప్పుడు సార్? ప్రజలు నేను చెప్పిన ట్రెడిషనల్ పొలిటీషియన్స్ ఉన్నప్పుడు ప్రజలు గెలుస్తున్నారు. ఎందుకనంటే అప్పుడు పార్టీలను చూసి ఓటేసేవాళ్ళు కాదు. ఓకే. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలుస్తూ వచ్చారు. అప్పుడు సోషలిస్ట్ పార్టీలని ఇట్లా అనేక పార్టీలు, దోస్ హూ ఆర్ విత్ ద పబ్లిక్, కమ్యూనిస్టులు కానివ్వండి, వాళ్ళు బాగా గెలుస్తూ వచ్చారు అప్పుడు. ఫ్రమ్ దెమ్ అంతే కదా, ఎలక్టెడ్ బై వన్ అంతే. వాళ్ళు అప్పుడు పార్టీలను చూడాల, వ్యక్తిని చూశారు. ఇప్పుడు పార్టీని చూస్తున్నారు, వ్యక్తులను చూడటం వల్ల. ఎప్పుడైతే పార్టీలను చూడటం మొదలు పెట్టారో వ్యక్తుల ప్రభావం, వ్యక్తుల యొక్క పనితీరు పార్టీ మీద పనిచేయటం మొదలు పెట్టారు. సో అలాంటప్పుడు ప్రజలు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటారు. అందుకని ప్రజలు ఎప్పుడు కూడా ముందుకొచ్చే ప్రశ్న అనేది వ్యక్తుల ఆధారిత ఓటింగ్ జరిపినప్పుడే ప్రజలు గెలిచినట్టు.
అంతే లేకపోతే పార్టీలో గెలిచినట్లే. అంతే. అంతే. సో మరి ఇప్పుడు ఇప్పుడు ప్రతిదీ అంటే ఏకైక మార్గం ఏది పార్టీ కేంద్ర బిందువు అయినప్పుడు ఇండిపెండెన్స్ లేదంటే మీరన్నట్టుగా కొంతమందికి నిజంగా సేవ చేద్దామని ఉండి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నా కానీ వాళ్ళకు ఇక్కడ స్థానం లేదని భావించవచ్చునా? 100% ఆ, కేవలం నువ్వు ప్రజాసేవ చేస్తే వచ్చే ఎలక్షన్కి నీకు నీకు కనీసం ఎలక్షన్ నడిపే కార్యక్రమం కానీ ఇవన్నీ చేయాలి అని అంటే నీ దగ్గర ఆర్థికంగా లేనప్పుడు పార్టీలే గుర్తించటంలా వాళ్ళని. yes. నీకు లేదు, ఆర్థికంగా లేదు, ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళను టక్కున గుంజుకుంటుంది. నీకు ఏదైనా వేరే చూస్తాము, ఉమ్, నువ్వు ఇప్పుడు పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉండవు, ఉమ్, పార్టీ నిన్ను ఆర్థికంగా ఆదుకోలేదు, ఉమ్, కానీ ఉమ్, నువ్వు పక్కనుండు ఉమ్. అని పార్టీలే ఓపెన్గా సో చెప్తున్నాయి. ప్రజల్లో వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీలు నడుస్తున్నాయి. ఓకే. ప్రజలు ఎప్పుడైతే వీడొస్తే 50 కోట్లు పెడతాడు, వీడొస్తే 100 కోట్లు పెడతాడనే ఆలోచన మాట ఎప్పుడైతే జనంలో నుంచి వస్తుందో ఆటోమేటిక్గా పార్టీలు కూడా దానికి అనుగుణంగా అభ్యర్థులు ప్రయాణం చేస్తున్నాయి, అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. సార్ ఇప్పుడు ఇది రాజకీయము అంటే ఏ నినాదం వెనుక ఏ స్వప్రయోజనం ఉన్నదో తెలియనంత వరకు ఇదంతా కొంత నడుస్తుంది కదా. మరి తెలిసింది కదా, ఎస్ ఈ రాజకీయ పార్టీ ఈ అంటే విధానమైన పార్టీ, ఈ రాజకీయ పార్టీ ఈ విధమైన పార్టీ, మరి ప్రజలు అక్కడ కూడా ఎందుకు చూజ్ చేసుకోలేకపోతున్నారు? ఈ రాజకీయ పార్టీలు అధికారం కోసరంగా తలకు మించిన వారికి సాధ్యం కాని హామీలను ఎప్పుడైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇవ్వటం మొదలుపెట్టాయో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా సంపూర్ణంగా మారిపోయాయి. బలహీనంగా ఉండవలసిన రాష్ట్రాలు బలహీనంగా మారిపోయి కేంద్రంలో అధికారం ఉండే పార్టీలకు అనుగుణంగా పని చేయాల్సిన నెసెసిటీ ఏర్పడింది, అవసరం. ఇది వాస్తవం జరుగుతున్న కార్యక్రమం. ఇది ఆ, ఎవరు ఎక్కువ హామీలు ఇస్తారో యా, మనకి ఇండివిజువల్ బెనిఫిట్ జరుగుతుందో మనం లబ్ధి పొందుతాము అని భావించిన వ్యక్తుల సంఖ్య సమాజంలో తగ్గనంత కాలం మనం ఈ ఎక్కువ మార్పుల్ని ఊహించుకోవటం అసాధ్యం. ఎవడు ఎక్కువ హామీలు ఎలక్షన్లో ఎక్కువ ఇవ్వగలుగుతాడో ఆచరణ సాధ్యం కాదని తెలిసినప్పటికీ కూడా జనాలు వస్తదేమో అన్న ఆశ భ్రమతోటి. సో ఎవరు ఏ హామీ ఇచ్చినా కానీ ఎక్కడి నుండి ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఈ అమౌంట్ కావచ్చు, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే సొమ్ము ఇండివిజువల్ గా నాకు స్వభావిమానము నాకు దక్కేటువంటిది అది ఏదన్నా కానివ్వండి, ఎక్కడి నుండి వస్తుంది అంటే అందుకనే ప్రభుత్వాలు మన ట్యాక్స్ విధానాన్ని మీరు గమనిస్తే అంటే ప్రజల దగ్గర ఉండే కదా అంటున్నా నా సూటి ప్రశ్న. అంటే ప్రజల దగ్గర నుంచే, కానీ ఎవరైతే ఈ ఆర్థికమైన ప్రయోజనం చేకూరుతుందో ఆ వర్గాలకు సంబంధించిన ట్యాక్స్ అనేది చాలా తక్కువ. డైరెక్ట్ ట్యాక్స్లు అనేది వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ అని కానీ వ్యక్త ట్యాక్స్ అని కానీ ఇటువంటి వాళ్ళ మీద ఉండవు, వాళ్ళకి ఆంక్షలు ఉండవు. వాళ్ళకి ఒక పక్క సబ్సిడీలు నడుస్తుంటాయి, పవర్ అనండి, రైస్ అనండి. ఇప్పుడు నిత్యావసర సరుకులు తీసుకున్నా కానీ దాని మీద ట్యాక్స్ ఉంటుంది కదా సార్. అదే నేను చెప్పాలి, ఇవి నడుస్తుంటాయి. కానీ వాళ్ళకి తెలియని ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో మనం కూడా బాగానే కడుతున్నాము, మన శక్తికి మించి కడుతున్నామనే భావన జనంలోకి, అది ఇండైరెక్ట్ కాబట్టి ఇంకా పూర్తిగా ఎక్కల. వీళ్ళకి డైరెక్ట్ గా కళ్ళకు వస్తున్న బెనిఫిట్ డైరెక్ట్ ట్యాక్స్ మన మీద పడలేదన్న భావం తప్పితే ఇండైరెక్ట్ గా మన మీద అనేక రూపాయలకు ఎలక్ట్రికల్ సర్చార్జెస్ అనండి, లేకపోతే వాళ్ళు కొనే రోజువారీ నిత్యావసర వస్తువుల మీద వ్యాట్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తెలియకుండానే ₹1 వస్తువు మీద దాదాపు వాళ్ళు కూడా 70 పైసలు ట్యాక్సుల రూపంలో కడుతున్నారు. 70 పైసలు రూపాయలు 70 పైసలు. ఏ వస్తువైనా తీసుకోండి, ఇప్పుడు మీరు పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఒరిజినల్ కాస్ట్ ₹35. ఓకే, దానికి ఉత్పత్తి అయ్యి అది మార్కెట్ స్టేట్ ట్యాక్స్ అనండి, సెంట్రల్ ట్యాక్స్ అనండి, రోడ్ ట్యాక్స్ అనండి, ఇవన్నీ దానికి కలిపి దాన్ని ఈరోజు ₹100, ₹101 దాకా తీసుకుంటారు. అంటే ఉండవలసిన రేటుని ఇంకో 2 పెంచారు, 35కి 70 కలిపారు. అంతే అట్టా ప్రతి వస్తువు కొనుగోలు చేసే ప్రతి వస్తువుని వ్యాట్ వివిధ అంటే
పండించిన వాడి దగ్గర నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి వ్యాట్ పడతానే ఉంటది. Okay. హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్ దగ్గర నుంచి వినియోగదారుడు, అంటే 3 దశల్లో ట్యాక్స్ కడుతున్నారు. ఒక వస్తువుకి 3 దశల్లో ట్యాక్స్ కట్టడం అని అంటే అది సో మనం అది అర్థం చేసుకోవాలి. అది కనిపించని వస్తువులు మన దగ్గర నుంచి జరుగుతుంది. సార్ ఇప్పుడు మార్కెట్ అంటే అందుకే కొన్ని సినిమాలు కూడా వస్తాయి. భారతదేశం అంటే గొర్రెలు, వాళ్ళు ఆలోచించరు, వాళ్ళకు అనుకూలమైనటువంటి మనం పరికరాలు కావచ్చు లేకపోతే ఏదైనా కానీ తయారు చేయాలి, వాళ్ళ మీద రుద్దాలి. అంటే అంటే వేగవంతమైన జీవనానికి ఆలోచించే శక్తి కోల్పోతున్నారని భావించవచ్చా? ఇక్కడ ఆలోచించే శక్తి కోల్పోవటం లేదు. రోజు రోజుకి చదువుకున్న వారి సంఖ్య, ఉన్నత ఉద్యోగాల్లోకి పోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓకే. కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఆప్షన్ లేదు, ప్రజలకి ఆప్షన్ లేదు. కేంద్రంలో పోతే బీజేపీ కన్నా ఓటేయాలి, కాంగ్రెస్ కన్నా ఓటేయాలి, అదర్ ఆప్షన్ లేదు అక్కడ. అదర్ ఆప్షన్ రాకుండా ఆ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ లేదు. ఇక్కడ ఉండేది 2 పార్టీలు అంతే. ఈ 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీకి చూడాల్సిందే గాని ఇక్కడ అదర్ ఆప్షన్ లేదు. లేకపోతే ఆ పార్టీలతో కలిసి పోటీ చేయాల్సి ఆప్షన్ లేదు. ఆప్షన్ లేనప్పుడు వెక్స్ అయిన ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈ రెండిట్లో ఏది బెటర్ ఆప్షన్ చెబుతుంది మనకి, మన భవిష్యత్తుకైనా ఆలోచిస్తారు అంతే. ఆ బెటర్ ఆప్షన్ అనేది వాళ్ళు ఫినాన్షియల్ గా మనకి ఎంతవరకు ఆ ఆప్షన్ మనకి బెనిఫిట్ అవుద్ది, మన ఫ్యామిలీకి, మన ఫ్యామిలీకి అని చూస్తారు. అది ఆప్షన్ రేపు పొద్దున వైలేట్ అయినప్పుడు, ఆప్షన్ ఫుల్ఫిల్ కానప్పుడు మళ్ళీ రెండో అవకాశం మళ్ళీ రెండో పార్టీకి ఇస్తారు. రెండే అంతే, అవతల పార్టీకి ఇస్తారు. వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే మళ్ళీ మొదటి పార్టీకి, వాళ్ళు పోయిన తప్ప 3 అన్నా చేశారు, ఈ పార్టీ 2 కూడా చేయలేదు, సో ఆ మొదటికి వేస్తే ఈ తప్ప ఏమన్నా 4 చేస్తాడేమో. మనుషుల్ని ఆశ అనే దాంట్లో వలయంలో బంధించాయి రాజకీయ వర్గాలు. ఆశల వలయంలో బంధించబడ్డాడు ఓటరు. ఇది కరెక్ట్ గా చెప్పాలి అని అంటే, సో ఆ వలయం నుంచి వెళ్ళి బయట వేచేదేవారు, వలయంలో నుంచి బయటికి రావాలంటే బయట ఉండే ఇంకొక వలయంలోకి పోవాలి. లేదు, శూన్యంలోకి వచ్చేదానికి కుదరదు. దాంట్లో జనం జనం గొర్రెలు కాదు, జనం అమాయకులు కాదు, జనాలు చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళకి ఏ రూట్ లో కానీ వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళకి ఆప్షన్ చూపిస్తే దే విల్ గో ఫర్ ద బెటర్ ఆప్షన్. అవును. ఎప్పుడైతే ఈ ఆప్షన్ లేకుండా పోయిందో ఓటర్లు కూడా ఏం చేయనారంటే కేవలం పార్టీలను చూడటం మొదలు పెట్టారు. ఇంతకుముందు వ్యక్తులను చూసేవాళ్ళు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇటువంటి పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు, బోడేపూడి వెంకటేశ్వరరావు గారని, ఇట్లా చాలా మంది నాయకులు, ఇండిపెండెంట్ గెలిచిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ ఇండిపెండెంట్ గా జనంలోకి వచ్చిన వాళ్ళు. ఎందుకనంటే వ్యక్తుల మీద అభిమానంతో, ఈ వ్యక్తులు మనకు న్యాయం చేస్తారన్న భావంతో అప్పుడు చేశారు ఓటింగ్. సో వెంకయ్యనాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నాడు అప్పుడు. సోనియా గాంధీ గారిని ఒక మాట అడిగారు, ఏమంటే ఎప్పటికీ మీరే ఉండరు కదా, మేము ఉన్నప్పుడు మీరు మాకు సహకరించాలి, మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు మాకు సహకరించాలి, మీరు ఉన్నప్పుడు మేము మీకు సహకరిస్తాం అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు గదే ఏదో అవపడుతుంది కదా సార్. అంటే వెంకయ్యనాయుడు గారి ఆలోచన నేను అనుకోవటం, ఆయన మాట్లాడిన మాట అప్పుడుండే కాంటెస్ట్లో, రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు. అవును. మీరు ఈరోజు అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు విచ్చలవిడిగా పోవటం అనేది కరెక్ట్ గా ప్రతిపక్షాల సహకారం కూడా తీసుకుంటే మంచి పరిపాలన వస్తుంది. రేపు మేము అధికారంలోకి వచ్చినా మేము కూడా ప్రతిపక్షాల యొక్క సూచనల్ని, సహాయ సహకారాలను తీసుకుంటాము, మేము ప్రజల యొక్క సంక్షేమం కోసం తీసుకుంటాం అనేది ఆయన భావనని చదివిన అంటే మీరు కూడా వినే ఉంటారు. అంటే చూడండి, ఒక మీరు మేమే ఎవరు లేరన్నట్టే కదా ఇండైరెక్ట్ ఇక్కడ. అంటే అప్పుడు కంటికి ప్రజలు ఆమోదిస్తున్న రెండింటిని. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ ఆప్షన్ అయినా కానీ అతని స్వ ఉద్దేశం ఎప్పటికీ మీరు మాకు సహకరించాలి, మీకు సహకరించాలి అంటే మూడో వాడిని మనం రానియద్దు. అందుకనే చాలా రాష్ట్రాల్లో ఇది ఇలాంటి అంశాలను ప్రజలు ఎప్పుడు గ్రహించాలి? ప్రజలు గ్రహించారు, మీకు గ్రహించారు కానీ ఆప్షన్ లేదు కదా, మూడో ఆప్షన్ లేదు కదా. ఆప్షన్ తీసుకున్నారు, ప్రజలు గ్రహించారు.
గ్రహించే తమిళనాడులో రీజనల్ పార్టీస్కి అవకాశం ఇచ్చారు, ఉమ్, ఆంధ్రప్రదేశ్లో రీజనల్ పార్టీస్కి అవకాశం ఇచ్చారు, ఇట మీకు పశ్చిమ బెంగాల్లో రీజనల్ yes, పార్టీకి అవును, ఇచ్చారు, అవును. కేరళ కావచ్చు. మనకి ఒరిస్సాలో మొన్నటిదాకా ఆ, మనకి ప్రాంతీయ పార్టీకి ఇచ్చారు. ఉమ్, ఇటు ప్రాంతీయ పార్టీలకు ఇచ్చారు. ఉమ్, అక్కడ కూడా ఏమైందంటే ప్రాంతీయ పార్టీలు కూడా మళ్ళీ రెండే తయారయ్యాయి. yes. అంతే ఇక్కడ లాగా. డిఎంకా డిఎంకేనా, ఆ, వైఎస్ఆర్ సిపినా తెలుగుదేశమా, ఆ, ఇట్లా ఇక్కడ కూడా ఇయే తయారైపోయినాయి మళ్ళీ ఆ, ఆ, అని. మళ్ళీ అందుకని కొన్ని రాష్ట్రాల్లో ఆ. మళ్ళీ ఇప్పుడు ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి నేషనల్ పార్టీకి ఇవ్వటం మొదలుపెట్టింది. ఎందుకనంటే ఈ రీజనల్ పార్టీస్ బలీయంగా లేవు, వీళ్ళు కలిసికట్టుగా పనిచేయటం లేదు. ఉమ్, దేశం కోసం వచ్చినప్పుడు ఉమ్, ఎవరి భావాలతో వాళ్ళు ఉండారు. ఉమ్, వీళ్ళందరినీ సమైక్యపరిచినా కూడా 1-2 సార్లు విఫలమైంది. ఓకే. కాబట్టి ఒక నేషనల్ పార్టీ అనేది ఉండాలనే ఉద్దేశం. సో డబుల్ ఇంజన్ ఉండాలి ఎక్కడైనా కానీ. బీజేపీ అనేది మీకు ఇప్పుడు ఉధృతంగా ముందుకు రావటానికి కారణం. ఓకే. ఆ బీజేపీ వాళ్ళు దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటారు. అది వాళ్ళ రాజకీయ అంతర్గత అవును. పార్టీని వాళ్ళు రకరకాల ఎత్తుకోవడం ఇంకోటి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. కాబట్టి మ్మ్, పార్టీని మ్మ్. నడిపే వాళ్ళ మీద. ఓకే. అక్కడ మీకు ఆల్టర్నేటివ్ చూస్తున్నారు ప్రజలు, కానీ కానీ రాజకీయం అనేది ప్రజల యొక్క ఆలోచనల కన్నా ముందే గ్రహించి దానికి అనుగుణంగా వలయాలు ఏర్పాటు చేస్తుంది, వీళ్ళు మళ్ళీ తప్పించుకోకుండా. ఎడవైనా ఈ ఓల మాత్రం పోవట్లేదు, అవటం లేదు. అది ఎడి చేసి మొత్తం మీద అయితే మా వాళ్ళు రావాలా లేకపోతే మీ వాళ్ళకి పోవాలా. అటన్నా పోవాలి. కానీ సార్ ఎట్లా సార్ ఇట్లయితే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అయిపోయినట్టే, వాళ్ళ జీవన శైలి, గత కార్ఖానా, వాళ్ళ ట్రెండ్, మరి వాళ్ళు మాత్రమే ప్రజలు ఇచ్చే అటువంటి అధికారాన్ని వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు. ఇది ఇంకెప్పుడు సార్, ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు? అంటే అనుభవిస్తున్నారనే పదం మనం అనుకుంటున్నాం బయట నుంచి. ఓకే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ యొక్క పదవుల్లో సీట్లో కూర్చున్న వాళ్ళు ఫస్ట్ కూర్చోవటంతో వాళ్ళ కంటికి కనిపించేది వాళ్ళు చేసిన అప్పు, రాజకీయాల్లో ఫస్ట్ అప్పు, ఎన్నికల్లో చేసిన అప్పు కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఎంత ఎంత పెట్టినామా, ఈ అప్పు అనేది తప్పు తీర్చాలి. ఆ, ఆ అప్పు తీర్చాలనుకున్నప్పుడు వీళ్ళు దీంట్లో కొంతమంది మరి దిగజారిన తత్వానికో రకరకాల అలవాట్లకో, అదే వ్యాపారాలు లేకపోతే దిగజారు దోచుకోవడము, కొంతమంది హుందాతనంగానో, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరి స్టైల్ని బట్టి వాళ్ళు దానిని మళ్ళీ తిరిగి సంపాదించుకోకపోతే మళ్ళీ 5 సంవత్సరాల లోపల మళ్ళీ ఎన్నికలు వస్తే మనం ఏ రకంగా నిలబడగలుగుతాం అనేది ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్న పెద్ద క్వశ్చన్. మరి ఓడిపోయిన అతను పోతే ఇంకొకరిని చూస్తారు రాజకీయ పార్టీలు. మరి ఓడిపోయిన అతనికి కూడా అప్పాయి ఉంటది కదా. ఉంటది, మళ్ళీ నువ్వు గెలిచినప్పుడు కదా నువ్వు సంపాదించుకో. వెయిట్ చేయాలి నువ్వు. ఇక అంటే ఏది రాజకీయాల్లో రావాలంటే ఒక్కసారి కాదు నాయన, 2-3 సార్లకు తట్టుకునేంత శక్తి ఉండాలి. అంత ఉన్న వాళ్ళనే చూస్తున్నారు ఇప్పుడు, లేకపోతే మార్చేస్తున్నారు, కొత్తోడు వస్తున్నాడు. ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధం లేనోళ్ళు, రాజకీయ అవగాహన అనేది పూర్తిగా లేనోళ్ళు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి నిలబడుతున్నారు అని. మరి వాళ్ళు ఏం సేవ చేస్తారు సార్ ప్రజలకి? గతంలో వాళ్ళు వ్యాపారాల్లో చేసి వ్యాపారాల్లో సక్సెస్ అయినామని చెప్పుకొని రాజకీయాల్లోకి సక్సెస్ అవుతామని దిగి నా తెలిసి దాదాపు 190 మంది ఫెయిల్ అయ్యారు. 190 మంది ఫెయిల్ అయ్యారు. అంటే కేవలము వాళ్ళు వచ్చిందంతా కార్పొరేట్ స్టైల్. అది అవును. వాళ్ళకి వచ్చిన తర్వాత ఈ ప్రజలకు అంటే స్పెండ్ చేయడము, సర్వీస్ చేయడము వాళ్ళ నుంచి కాదు. అది వాళ్ళు లాభాలు ఆశిస్తారు కదా. వాళ్ళ వ్యాపారాలు ఒక పక్క చూసుకోవాలి, రెండవ పక్క ప్రజలకు అందుబాటులో ఉండాలి, మూడవ పక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ని ఏ రకంగా పూడ్చుకోవాలి, వ్యాపారం చేసి పూడ్చుకోవాలన్నా లేకపోతే జనం దగ్గర నుంచే పూడ్చుకోవాలన్నా, మనం ఏ జనానికైతే డబ్బులు పెట్టామో వాళ్ళ దగ్గర నుంచే తిరిగి రాబట్టుకోవాలన్నా అని భిన్న రకాలుగా ఆలోచిస్తుంటారు. అట్లా వ్యాపారాల ద్వారానే మనం తిరిగి రికూప్ కావాలనుకునే వాళ్ళు ఆ యొక్క పర్సంటేజ్, ఆ రికూప్ అయిన వ్యక్తుల శాతం కొద్దిగా తక్కువ. కొంతమంది బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు మాత్రం వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అయినా వాళ్ళు ఎక్కువ వ్యాపారాన్ని సమయం కేటాయించాల్సి వస్తుంది. వాళ్ళు కేటాయిస్తున్న సమయాన్ని ఆసరాగా తీసుకొని
వారి దిగువ స్థాయిలో ఉండేవాళ్ళు రెండు దీన్ని విచ్చలవిడిగా దీన్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు వాడటం. ఆ, దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ 10 మందే వాళ్ళకి ఎప్పుడు దగ్గర చుట్టూ ఉండటం వల్ల ఓ వాళ్ళు చెప్పిన మాటలు, రాజకీయాలు ఎప్పుడు కూడా ఆ, మంచి మాటల కన్నా చెడు మాటలు ప్రియంగా వినిపిస్తాయి, బాగా తీపిగా వినిపిస్తాయి. తీపిగా అంతే అంతే ఎందుకంటే అది పొగడుతులతో కూడిన తీపిదనం. అంతే అంతే కానీ వాస్తవం కొద్దిగా చేదుగా ఉన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. అంటే రాజకీయ ఆరోగ్యం. ఓకే ఆరోగ్యం సార్. ఇప్పుడు సరే ఈ పార్టీల విషయానికి వద్దాం సార్. ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు సరే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, లేకపోతే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కూడా కానీ పేదరిక నిర్మూలనే మా ఎజెండా అని పెట్టుకుంటారు. అరే ఇంకెన్నిసార్లు ఇవ్వాలి సార్ మీకు అవకాశము? ఎప్పటికీ అదే ఎజెండానా? భారతదేశంలో ఆ అజెండా లేకపోతే రాజకీయ పార్టీ గెలవదు. అంతే ఇక అయిపోతుంది. పేదరిక నిర్మూలన అంతే. అరే మరి పేదోడు పేదరిక నిర్మూలన అనేది కంటికి కనిపించేది కాదు. ఓకే అవును, అందుకొరకేనా? కంటికి కనిపించేది కాదు. Yes. అది లెక్కలతో కూడుకుంది. అవును. మేము పేదరిక నిర్మూలనలో భాగంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం ఇంత పర్సంటేజ్ ఆఫ్ పేదరికాన్ని తగ్గించాము. రాష్ట్ర వ్యాప్తంగానో దేశవ్యాప్తంగానో మేము తగ్గించాము. గతంలో 6.7 ఉండింది, ఇప్పుడు మేము దాన్ని 5.3కి పట్టుకొచ్చాము. నోబడీ నోస్ 6.7లో ఎవడున్నాడు, 5.3లో ఎవడున్నాడు, మధ్యలో ఎంతమంది ఆ యొక్క పేదరికాన్ని దాటుకొని ముందుకు తెలియదు. కానీ ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. చెప్పండి. ఈ పేదరిక నిర్మూలన కార్యక్రమం విద్యని ఉచిత విద్యను అందించడం ద్వారా ఒక రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యారు ఈ సమాజంలో. ఈ రోజు అనేక గ్రామాల్లో ఐటీ సెక్టర్లో ఉండే పిల్లకాయలు ఈ రోజు ఆ రోజు ఆయన ఉచిత విద్య పట్ల ఫీజు రియంబర్స్మెంట్ పేరిట చేసినాడు. దానివల్ల ఫలితం పొందిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఓకే, ఈ రోజు లక్షల్లో ఉన్నాయి. కానీ దానికి బియాండ్ గా ఇంకొక రకంగా చూస్తే మళ్ళా సంపన్న వర్గాలే కొంత ఏది ఎదిగినాయని కూడా అనుకోవచ్చు కదా సార్. సంపన్న వర్గాలు ఎప్పుడు ఎదుగుతాయి. ఎందుకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే ఏదైనా కానీ మొత్తం మీద అంటే ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసినట్లే కదా ఇది. ఇక్కడ ఇండైరెక్ట్ గానే అయితే మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అది. కానీ 1,00,000 మంది విద్యార్థులు బాగుపడేటప్పుడు ఒక 10 మంది సంపన్న వర్గాల వాళ్ళు దాంట్లో కొంత బెనిఫిట్ పొందినంత మాత్రాన ఆ 10 మంది సంపన్న వర్గాలు ఈ రోజు వచ్చి ఇస్తారాకును వాళ్లకు కాకుండా మాదే ఇస్తానని కూర్చుంటున్నారు సార్. ఇప్పుడు ఇస్తరాకు ఎవరిదైనా కానీ ఈ రోజు ఆ విస్తరాకు సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఖర్చు వేసారు సార్. ఇప్పుడు ఖర్చు వేసిన మాట వాస్తవం. అది కానీ ఆ విస్తరాకులో ఉండే ప్రతి ఆకుకి ప్రతి పుల్లకి దాంట్లో కుట్టుటకు ఉపయోగించిన పుల్ల ప్రతిదీ కూడా ఈరోజు తన యొక్క వ్యక్తిత్వాన్ని తమ ఇండివిజువల్ నిరూపించుకోవటానికి తహతహలాడుతున్నాయి. ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎన్నాళ్ళు నడుస్తుంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అది ఇక్కడ క్వశ్చన్. ఈరోజు రాజకీయ పార్టీలు మీరు చూస్తూ ఉండుంటారు, విపరీతంగా రాజకీయ పార్టీలకి డొనేషన్లు ఇచ్చారు. డొనేషన్ ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఈ మూసివేత, ఈడీ ప్రవేశము, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంది వాషింగ్ పౌడర్ నిర్మా ఈ 2,000 రూపాయల రద్దప్పుడు కూడా రాజకీయ పార్టీలకి ఒకరికొకరు సహకరించుకుంటూ కొంత వెసులుబాటు ఆ నోట్లు కల్పించిన మాట కూడా బయట ప్రచారం విపరీతంగా ఉంది. అంటే ఏమీ లేకుండా ప్రచారం రాదు అనేది నా భావన. కొంత వాస్తవం దాంట్లో అది జరిగిందన్నమాట కూడా యథార్థం. ఓకే, ఏదేమైనా రాజకీయంలో విద్యావంతుల యొక్క ప్రవేశం అనేది కాస్త పెరుగుతూ ఉంది, కొద్దిగా పెరుగుతుంది. చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ గదే పోవాలి మరి వీళ్ళు కూడా అదే అన్నది అది అల్లకే పోవాలి కదా. అంటే ఎప్పుడైతే విద్యావంతుల యొక్క ప్రవేశం పెరిగిందో కరప్షన్ కూడా తగ్గల. ఇంకింతది ఇంకో రూపంలో వస్తుంది. అది కరప్షన్ అనేది తగ్గల. అక్కడ బాధాకరంగా ఉంది సమాజం. ఒకప్పుడు చదువు తక్కువగా ఉండి ట్రెడిషనల్ పొలిటీషియన్స్ రాజ్యంలోని మనం పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు ఈ సమాజ శ్రేయస్సుని చదువుతో సంబంధం లేకుండా అనుభవాన్ని జోడించి వాటికి పరిష్కారాలు కనుక్కోవటం మొదలుపెట్టారు. కానీ ఈరోజు విద్యావంతులుగా ఉండి
సమాజం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా, వారికి ఆర్థిక మూలాలకు ఇబ్బంది లేని వ్యక్తులు ఉన్నా కానీ ఇంకా రకరకాల మరి ఆ యొక్క సంపాదన పట్ల ఉండే మక్కువ రాజకీయాల్లోకి వచ్చినా కూడా కొంతమందికి పోల. సార్ ఇక్కడ ఇంకొక కోడ్ చేస్తాను నేను. కోడ్ ఒకటే. ఇప్పుడు సర్వ మతాలు ఏం చెప్తే సార్, అన్ని మతాలు ఏ మతమైనా కానీ దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. తర్వాత ఎవరు అబద్ధం ఆడకూడదు. అంటే ఏది మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి అంటే దాదాపు 5-6 తరగతి దాకా లేదు, 10th దాకా కూడా మనకు సమాజం అంటే ఏందో ఆ లోపు అది అన్టచబిలిటీ కాబట్టి ఏది కావచ్చు అంత సమానము, ఏది మనిషికి బుక్కడంతా ఏది కూడుంటే సరిపోతుంది, జీవన విధానానికి రకరకాలు అంటారు కదా. మరి ఈ దేశంలో సంపద ఉంది, ఇంకా ఈ దోపిడీ ఎందుకు మరి? ఇప్పుడు తర్వాత ఇంకోటి, చివరికి మనం పోయేది ఎక్కడికి? దేవుడు ఎక్కడున్నా కానీ మొత్తం మీద మనల్ని శపిస్తాడు, మనము ఏది అన్యాయంగా ఇంకొని సొమ్ము తీసుకోవద్దు, దొంగతనం చేయొద్దు, ఇవన్నీ చెప్తారు కదా. మళ్ళీ పోయేది మనకు 6 అడుగుల జాగరణ అయినా ఆ జాగ కూడా ఏది మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఎవడో కూడా ఏమో చేస్తూనే ఉంటాడు కదా గారికన్నా. ఇవన్నీ చెప్పినప్పటికీ ఇలాంటి నీతి వాక్యాలు కానీ లేకపోతే ఈ ప్రభావము మనుషుల మీద ఎందుకు పడతలేదు? ఎందుకనంటే మనిషి అనేవాడు, భగవంతుడు మనిషి అనేవాడికి మాట్లాడే శక్తి, చూసే శక్తి, వినే శక్తి ఇచ్చిన ఏకైక జీవి మనిషి, మిగతా వాటికి ఎట్టుకెళ్ళి. రైట్. అందుకని ఈ మనిషికి ఇన్ని మంచి లక్షణాలు ఇచ్చిన భగవంతుడు వీడికి ఏదో ఒకటి ఒక ఉండాలని ఆశ అనేది వదిలిపెట్టాడు. భగవంతుడు అనుకున్న చిన్నది వదిలిపెట్టానులే, వాడికి కొద్ది కంట్రోలింగ్ లో ఉంటాడని అనుకున్నాడు. అది వీటన్నిటిని కూడా తరిమి కొడుతుంది. అది ఆధిపత్యం. ఈ ఆశ అనేది నిలబడినది. నేను అదే చెప్తుంటా, సైకిల్ మీద పోయేవాడు గబక్కన ఊసినప్పుడు పక్కన నడిచిపోయేవాడి మీద పడుతుంది, వాడు చూసుకోడు, తుబుక్కన వస్తాడు. అట్లాగే కారులో పోయేవాడు ఆ పని చేసినప్పుడు సైకిల్ మీద పోయేవాడు మోటార్ సైకిల్ మీద పోయేవాడు మీద పడుతుంటుంది, వాడు గమనించుకోడు, వాడి పాటికి వాడు స్పీడ్కి వెళ్ళిపోతుంటాడు. బస్సులో పోయి కూర్చున్నాడు, వాడు కింద కారుని మోటార్ సైకిల్ నడిచిపోయాడు, వాడు ఊసేది కానీ వామిటింగ్ చేసుకున్నా అది ఎక్కడ పడుతుందని కూడా లేకుండా వాడు చేస్తూ ఉంటాడు ఆ పని. అంటే స్థాయి పెరిగే కొద్దీ చేష్టలు మారటం లేదు మనుషుల్లో. కాబట్టి ఆ యొక్క వికారమైన ఆలోచన విధానాన్ని, ఆశ విధానాన్ని, అంటే దీనివల్ల ఇప్పుడు ఏంటంటే మనిషి యొక్క పరిపూర్ణమైన జీవన విధానానికి స్వాగతం పలకలేకపోతున్నాడు. కరెక్ట్ గా చెప్పాలంటే పలకలేకపోతున్నాడు. భగవంతుడు ఆ పరిపక్వత అనేది సంపూర్ణంగా మనిషికి పూర్తిగా ఇవ్వలేదు. ఆ పరిపక్వత ఇచ్చే దగ్గర ఎక్కడనో చిన్న లోపం జరిగింది. మరి ఎట్లా దీనికి సంస్కరణం? ఇప్పుడు ఎంతో మంది దాదాపు మనకు ఇండిపెండెన్స్ బిఫోర్ కావచ్చు, కావచ్చు, సంస్కరణలు చేసే ఈ దేశాన్ని కానీ ఇంకోటి ఈ సిస్టాన్ని, ఈ ఆచార వ్యవహారాలను కూడా అంటే బాగు చేయాలని సంస్కరణ చేసేటువంటి యోధులు ఎంతో మంది వచ్చారు. వాళ్ళ ఆశయాలు కొనసాగాలని వాళ్ళ వర్ధంతులకు, వాళ్ళకు జయంతులకు మాత్రమే జనాలు జై కొడతారు తప్ప, లీడర్లు కూడా జై కొడతారు తప్ప, మరి నిజంగా వాళ్ళ ఆశయాలకు ఒక్కరన్న కనీసానికి లీడర్ అన్న కానీ జై కొట్టేది అనేది వాళ్ళ ఆశయాల గురించి కాదు. నాయకులు జై కొట్టేది ఆ వర్గాలకు సంబంధించిన ఓట్ల కోసం కొడతారు. ప్రజలారా కొద్దిగా గమనించండి, ఇది కొట్టేది అందుకే. లేకపోతే ఇంట్లో అమ్మా నాయనకి దండయినాడు పోయి బయట నాయకులకు దండలేస్తుంటాడు. ఈయన మహనీయుడు, స్వాతంత్ర వాళ్ళ గురించి మాట్లాడు, వీడప్పుడు పుట్టి ఉండడు. అవును, మాట్లాడద్దాని కాదు కానీ వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఓకే, మాట్లాడటానికి ఖర్చు ఏం కాదుగా. అవును, ఆచరణ ఖర్చు. మనిషి తెలుసుకున్నది ఆచరణ ఖర్చు. ఓకే, మాట్లాడటం ఖర్చు కాదు, అది ఫ్రీ. ఎస్. అందుకని సొంత తల్లిదండ్రులకి దండైన వ్యక్తుల్ని ఈ రోజు మనం బయటకు వచ్చి వస్తే అనేక విగ్రహాలకు పోయి దండలేస్తాం. అవును, అది దేవుడు కావచ్చు, నాయకులు కావచ్చు, రకరకాలు కావచ్చు. తల్లిదండ్రుల తర్వాతనే గురువు దైవం అని మనం మాట్లాడుతుంటాం. అవును, వాళ్ళని ఎవడు పట్టించుకుంటలేడు. ఆశ్రమాలు పెరిగిపోతున్నాయి, ఎవడు గుర్తుంచుకుంటున్నాడు? ఆశ్రమాలు పెరిగిపోతున్నాయి. అది ఎక్కడనో ఏది ఇతర దేశాలలో మనిషిలో నా అనే స్వార్థం పెరిగిందండి.
ఎప్పుడైతే పెద్ద కుటుంబాలు ఏంటంటే సంఖ్యాపరంగా, నేను ఆస్తుల పరంగా చెప్తాను, పెద్ద కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలుగా మారిపోయినాయో, భార్య భర్త కింద మారిపోయి విడిపోయినాయో, అంతే. ఇంకా కుటుంబం ఉమ్మడి కుటుంబం లేకుండా చిన్న కుటుంబాల కిందకు మారిపోయినారు. వాళ్ళు ఇరుకు గదిలోకి వచ్చారు. విశాలమైన భవనంలో నుండి ఇరుకు గదిలోకి వచ్చారు. కుటుంబం అనే వాళ్ళు అదే స్వర్గం అనుకుంటారు. ఉమ్మడి కుటుంబం అనే విశాలమైన భవనంలో నుంచి చిన్న కుటుంబం తెచ్చుకొని అదే స్వర్గం అనుకుంటున్నారు. చిన్న కుటుంబం అనే ఒక లిమిటెడ్ ఏరియాలో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ లిమిటెడ్ ఏరియాలో నేను, నా భార్య, నా పిల్లలు. అంతే. ఇంకా అటువంటిప్పుడు మనిషికి నా అనే తప్పితే సో దీనివల్ల మా అనే పదం ఎక్కడ దీనివల్ల మరి రేపు సమసమాజము, నవ సమాజము, ఆర్థిక సాంఘిక ఏది సమానత్వం ఏడత్తసారిగా ఇప్పుడు ధనమేనండి అన్నిటికీ అంతే. సమానత్వం అంటే ధనమే. ఇప్పుడు అంటరానితనం ఎక్కడా లేదు ఈ ప్రస్తుతము. కానీ ఇండైరెక్ట్ గా అంటే ఫీలింగ్స్ ఉన్నాయి కావచ్చు. లేదు అది లేదు. సమాజానికి ముసిగేసేదానికి అందరూ మాట్లాడుతున్న మాటలు ఎక్కడా లేదు. ఎన్ని పెళ్లిళ్ళు జరగలేదు, కులాంతర వివాహాలు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్న కులాంతర వివాహాలు చాలా ఎక్కువ. రోజు రోజుకి పెరుగుతుంది. డబ్బున్నోడు పెళ్లి చేసుకుంటేనేమో బయటికి రాదు, చర్చించరు. అదే డబ్బు లేని వాడు కుటుంబంలో ఇటువంటి కులాంతర వివాహం జరిగితే అది పెద్ద చర్చనీయాంశమైన అంశం కింద చూస్తుంది. అంటే సమాజంలో ఈ డబ్బు యొక్క అసమానత్వాన్ని ఏదైతే ఇది ఏర్పాటు చేస్తుందో, ప్రజల మధ్య అంతరాలను ఏర్పాటు చేస్తుందో, ఈ డబ్బే అంతరాలను ఏర్పాటు చేసేది. ఈ అంతరాలను ఏర్పాటు చేయటంలో ఎవడైతే బలహీనంగా ఉన్నాడో ఆర్థికంగా, వాడికి ఆంక్షలను పెంచటం అనేది జరుగుతుంది. వాడింట్లో కులాంతర వివాహం జరిగితే తప్పు. బాగా డబ్బున్న వాడు 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు వాడు ఎక్కడ చేసుకున్నా వాడిని అడిగేదానికి లేదు. వాడు ఏ కులం వివాహమైనా వాడు చేసుకోవచ్చు. దానికేమి ఎక్కడ ఇసుమంతం కూడా ఆంక్షలు అనేది లేదు. మరి ఇంకా మనం చెప్పుకోవడానికి, మనం బయట నలుగురిని మనం అట్రాక్ట్ చేసుకోవటానికి వీటి మీద ఇంకా మనం మాట్లాడుకోవటం అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అనేది నా భావన. ఇది నా వ్యక్తిగత భావన. ఓకే సార్, మరి పోనీ ఆర్థికంగా సమానత్వము మనకు అవపడుతుందా? చూస్తామా? ఎందుకు చూడటం లేదు? అంటే ఇది అందరూ అంటే ఉన్నవారు లేనివారు అని, అంటే అసలు లేనివారు అనేది లేకుండా చేయడం, చేతిలో ఉంటే లేని వారిని లేకుండా చేయడము మీన్స్ వాళ్ళని ఉన్నతగా లేకుండా చేసేది ఎవడు ఉండడు. వీడికి కలిసి రాకనో, కాలం కలిసి రాకనో వ్యవసాయం చేస్తాడు, వాడు ఒక్కరికే నష్టం వస్తుంది, ఒక ఉప్పెన వస్తుంది. ఈ ఆర్థికంగా కోలుకోలేని వర్గం ఏదైనా ఈ భారతదేశంలో ఉన్నది అని అంటే అది రైతు వర్గం. కూలి వాళ్ళు కూడా అంటే రైతు మీద బేస్ అయిన రైతు మీద బేస్ అయిన అన్ని కూడా రైతుకు సంబంధించిన అది యాన్సెలరీ ఏమైతే ఉండయో ఆ యాన్సెలరీ మొత్తం కూడా ఎప్పుడు కూడా ఆర్థికంగా బలంగా ముందుకు రాలేకుంది. వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నా సామెతగా వాళ్ళకి ఆ కార్పొరేట్ విధానం తెలియక, వాళ్ళకి శ్రమ తప్పితే కార్పొరేట్ విధానం తెలియదు, శ్రమ తప్పితే దోపిడీ తెలియదు వాళ్ళకి. వాళ్ళు అందుకనే ఆ యొక్క వలయంలోనే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు రారు. ఇది సమస్య. రైట్ సార్, మీ రాజకీయ జీవితానికి వద్దాం. భిన్నంగా మీరు అంటే ఇప్పటి వరకు ఈ రాజకీయాలను చూసి ఏమన్నా బాధపడ్డ రోజులు కావచ్చు, సంతోషించిన రోజులు ఉన్నాయా? అంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక మున్సిపల్ శాఖ ఒక టీవీ ఛానల్లో పేరు వద్దు కానీ ఛానల్ పేరు, ఆ టీవీ ఛానల్ ఒక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్కి రెగ్యులరైజేషన్కి పెట్టారు. పెడితే దీనికి కనెక్టెడ్ రికార్డ్స్ అన్ని లేవు, ఇది కరెక్ట్గా లేదు, అందుట్లో పర్మిషన్ అనేది బిఫోర్ కన్స్ట్రక్షన్ తీసుకోవాలి, ఇప్పుడు వస్తే నేను ఇవ్వలేను, మీరు కావాలంటే సీఎం గారి దగ్గర ఎగ్జామ్షన్ తీసుకోండి అని ఫైల్ రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసిన 2వ రోజు ఆ ఛానల్లో నా గురించి రాశారు. రాసేటప్పుడు వాస్తవం రాస్తే నాకు కూడా బాధ లేదు, ఏదైనా 2-3 కల్పించి రాసినా బాధ లేదు. అది ఒక పెద్ద, బయట నుంచి చూస్తే అదొక పెద్ద బూత్ బంగ్లా, లోపల చూస్తే అధునాతనమైన సౌకర్యాలతో కూడి విలాసవంతమైన భవనం అని.
విలాసవంతం ఎక్కడ రండి, మీరు ఇంకా లోపల కూడా తీసుకుపోతారు, నాకేం అభ్యంతరం. ఇది గ్రానైట్ ఫ్లోరింగ్, సిమెంట్ ఫ్లోరింగ్, ఇది విలాసవంతమైన జీవనమా? ఏసీ నాకే కాదు, చాలా మందికి ఉన్నాయి. అవును, ఏసీ అది కాదు, ప్రామాణికం కాదు. టీవీ నాదేం ప్లాస్మానో పెద్ద టీవీ ఏం కాదు, నాకేం హోమ్ థియేటర్ లేదుగా. అవును, ఇది ఇది విలాసం. ఇది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అంటే అట్ట నాకు నవ్వు వచ్చి నేను అడిగిన, టీమ్ ఆఫ్ జర్నలిస్ట్ ఎనీ ఛానల్, ఈవెన్ ఫ్రమ్ యువర్ ఛానల్ ఆల్సో, దే ఆర్ ఎట్ విల్ టు విజిట్ మై హౌస్ ఎట్ ఎనీ టైమ్. ఓకే, చూసుకోండి. నేను విలాసవంతమైన జీవన విధానం నా ఇంట్లో కనుక కనిపిస్తే ఐ విల్ ఓ ద రిమార్క్స్ మేడ్ బై యూ. ఓకే, బహిరంగంగా నేను వాటిని ఒప్పుకుంటాను. అంతే, ఒప్పుకుంటారు. అంతేగాని మీరు వేరే కారణాలు, నేను ఈ కారణం కూడా చెప్పదలు అంత దిగజారదలుచు, మీరు వేరే కారణాలతోటి మీరు ఈ రకమైన పెట్టడం అనేది తప్పు అని చెప్పారు. సరే, తర్వాత ఇంక వాళ్ళు రాయటం ఆపేశారనుకో, ఎందుకంటే పీపుల్ జర్నలిస్టులు వాళ్ళు కూడా లోకల్గా ఉంటారు కదా, వాళ్ళు దే కండెమ్డ్. అంతే కదా, అది కాదండి అట్లా లేదు, వాళ్ళది ఎప్పుడుదో 150 years ఓల్డ్ బంగళా, అది ఇల్లు, అది పెద్దోళ్ళు కాదు, తాత ముత్తాతలు కట్టింది. సరే, అది నడుస్తుంటాయి. రాజకీయంలో ప్రతిదీ వ్యక్తిగతమైన కోణాల్లోకి పోయి చూడటం మంచిది కాదు. అతను నిర్వహిస్తున్న పదవిలో ఏమన్నా లోపాలు జరిగినా, దాంట్లో అవకతవకలు జరిగినా, ఆర్థికమైన తప్పులు దొల్లినా, వాటి మీద ఎవరు మాట్లాడినా దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, చెప్పవలసిన కనీస ధర్మం ఆ వ్యక్తి మీద ఉంటుంది. యాజ్ లాంగ్ ఎస్ హీ హోల్డ్స్ ద పబ్లిక్ పోస్ట్, వాడు ఎవడైనా కావచ్చు, అది సబబుగా ఉంటుంది. అంటే ఇట్లా నాకేదో జరగలేదు కాబట్టి నేనేదో దుమ్మెత్తి పాస్తాను అనుకుంటే అది తప్పు అనేది. సో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు జనాన్ని చూసి, ప్రజలను చూసి చెలించిన రోజులున్నాయా? ఏంటి వీళ్ళ బతుకులు, మనం ఏం చేయగలుగుతాము, వీళ్ళకు ఏం చేస్తే ఈ సొసైటీలో వీళ్ళు పురోగతికి వస్తారు అనేది ఏమన్నా? ఎమ్మెల్యే అనేవాడు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి, స్మాల్ పార్ట్ ఇన్ ద గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్లో సరైన ఐడియాలజీస్ కానీ, ఆ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ వాళ్ళు సరైన విధి విధానాలను చేయకుండా ఉంటే, ఈ పావర్టీ లైన్స్ని తగ్గించే మెజర్మెంట్స్ మెజర్స్ వాళ్ళు తీసుకోకపోతే, ఇండివిజువల్గా ఒక ఎమ్మెల్యే అనేవాడు సొంతంగా చేయగలిగేది ఏం లేదు, అన్లెస్ ఈజ్ కరోడ్పతి. ఎవడేం చేయలేడు. కాకపోతే ఉన్న కొద్ది దాంట్లోనే మనం మిగతా నియోజకవర్గాల కన్నా అనిపించుకునే తాపత్రయంతో మాత్రం పనిచేశాను. నేను ఎమ్మెల్యే అయ్యే నాటికి, నేను ఎమ్మెల్యేగా దిగిపోయే నాటికి 63 గ్రామాలకి తారు రోడ్డు సౌకర్యం లేకపోతే టోటల్గా తారు రోడ్లు వేయించాం. ఓకే, అది రియల్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ రాజశేఖర్. ఆయన గవర్నమెంట్ లో ప్రైమరీ లయబుల్ మీరు చేయవలసింది పని అది. ఓకే, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేయించాం. ఇప్పుడు మీరు వచ్చే ఈ రోడ్డు కూడా డబల్ రోడ్డు చేయించాం. అంటే మనకి హాస్పిటల్ భవనాలు కట్టించాం. కందుకూరు టౌన్లోనే 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ పూర్తి చేయించాం. ఇక్కడ కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రతి మండలానికి. ఇటువంటి హెల్త్కి సంబంధించినవి, హై స్కూల్స్కి మోడర్నైజేషన్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ హై స్కూల్స్, ఇటువంటి కార్యక్రమాలు చేయగలిగాం. పావర్టీని డౌన్ స్ట్రీమ్ పోయి పూర్తిగా ఎరాడికేట్ చేయలేదు, కానీ అది మనం చేయాలనంటే మనకి ఆ రకమైన శక్తి మనకి పార్టీల నుంచి రావాలి. ఓకే, మనం ఇండివిజువల్ చేయలేము. బట్ మనం ఎంతవరకేనంటే వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలనే తాపత్రయంలో మనం అంతే పోరాడగలమే కానీ వాళ్ళకి ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు ఆ నష్టాన్ని జరగనీయకుండా నివారించే కార్యక్రమం చేయగలం, కానీ మేము మిగతాది మనం చేయలేం. రెండోది, ఒక పొలిటికల్ పార్టీ నుంచి మనం ఎన్నికైనప్పుడు మనం వర్క్ చేసే స్కోప్, పెరిఫరీ కూడా లిమిటెడ్గా ఉంటుంది. బియాండ్ దట్ పోయి చేయాలన్నప్పుడు ఓన్ పార్టీ నుంచి మనకి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, వస్తాయి. ఆ వ్యతిరేకతని మనం ఇది తప్పు అని చెప్తే వీళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత, సొంత పార్టీ నుంచి ఇది నువ్వు చేసింది రైట్ అని వీడిని సమర్థిస్తే
అవతల పక్క నష్టం. అవతల పక్క ప్రజల పక్షం నుంచి కూడా ప్రజల పక్క నుంచి వాళ్ళ నుంచి వ్యతిరేకత, ఇది నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ బాధం వాళ్ళకు ఉంటారు. ఇది కత్తి మీద స్వామి. ఏమే అంటే ఇట్లాంటి సందర్భం ఎప్పుడైనా ఏర్పడిందా మీకు? ఇప్పుడు పెద్ద నాకేం రాలేదు పెద్ద. అంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కావచ్చు, మొన్నటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాల్లో ఎక్కడా కూడా నేను ఇబ్బంది పడలేదండి. ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా. మీరు ఏ ముఖ్యమంత్రితోనే? ఫస్ట్ నాదెండ్ల మొట్టమొదటి మరి చెన్నారెడ్డి, ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, 2 తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 3, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో 2 సార్లు, ఓకే, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, ఫస్ట్ రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ ముఖ్యమంత్రులలో ప్రజలకు అతి దగ్గర ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఓన్లీ, దాంట్లో అనుమానం లేదు. అంతే. ఆయన రోజు 200-250 మంది 300 మంది వరకు ఆయన క్యాంప్ ఆఫీసులో జనాల్ని మీట్ అయ్యేవాడు ఎవ్రీడే. అంటే నాకట్ట కలిసిన నాయకులు నాకు కనిపించలా. అంటే ఇప్పుడు మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళకుండే షెడ్యూల్స్ బిజీ అయిపోయి అట్టేదన్నా నేను చెప్పలేను, కానీ వాళ్ళు కలవలేకపోవటానికి కారణం. అంటే ఇప్పుడు కూడా బయటికి పోతే కలుస్తుండారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇప్పుడు వాళ్ళు కూడా జనాలను కలుస్తుండారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఈ సిస్టమ్ ఇప్పుడు అట్లా ఇండివిజువల్ కలవటము, మాబ్ మీద కలవటంలో దేర్ ఈజ్ ఏ బిట్ వేరియేషన్ ఇస్ దేర్. అది ఓన్లీ గ్రీవియన్స్ వినే కార్యక్రమం. అది వాళ్ళ యొక్క గ్రీవియన్స్ ని సాధ్యమైనంత వరకు స్పాట్ లో 5 to 10% గ్రీవియన్స్ ని అక్రాస్ ద టేబుల్ సార్ట్ అవుట్ చేసే కార్యక్రమం. ఇప్పుడు ఈ మాస్ మీద చెప్పేటప్పుడు వాటిని తీసుకొని తర్వాత పర్సూ చేసే కార్యక్రమం చేస్తూ ఉండారేమో, నాకు తెలియదు. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అన్నట్టుగా ఏ రాజకీయ పార్టీని కానీ మళ్ళా ప్రజల వైపే, అంటే ఇది ఒక రకంగా మేము ఈ 1 yearలో లేకపోతే ఇది చేశాము, ఇది ఇట్లా చేయబోతున్నాము అని చెప్పుకుంటాడు. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఇది వాళ్ళు మళ్ళీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిరని భావించవచ్చునా? క్యాంపెయిన్ కాదు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు అనౌన్స్ చేస్తున్నారో, మేము అధికారంలోకి చేస్తాము, లేకపోతే మేము అధికారంలో ఉండాం, ఈ కార్యక్రమం ఇదంతా సంక్షేమ సంఖ్యలని జనాలకు వేస్తున్నారు. సంఖ్యలను అంతే. మీరు ఏమున్నా కానీ ఒక గుండం గీసినాము, ఆ గుండంలో ఉండండి, అందులోంచి బయటికి రావద్దు, ఈ సంక్షేమంతోనే మీరు ఉండండి అంతే. ఇక కానీ సంక్షేమం అనేది ఈ రూపేణా ఉండకూడదు. ఇది షార్ట్ మెథడ్, ఇది షార్ట్ మెథడ్ అండ్ షార్ట్ లివ్డ్ ఆల్సో అనేది. ఇది 1 సంవత్సరము, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. బట్ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చాలి అనుకున్నప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ మీకు డైరెక్ట్ గా వాళ్ళకి కనిపించకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఆ ఫలాలు అధికంగా అందేటట్లుగా ఉండే కార్యక్రమాల పక్కన అవి గ్రోత్ లో ఉన్నట్టుగా గ్రోత్ లో భాగమై ఉండాలి. కానీ ఇది విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ లో ఉండటం అనేది కొంత ఇబ్బందికరం అనేది నా వ్యక్తిగత భావన. అవును. సో మరి ఎట్లా అంటే ప్రజలు ఇంకా దీన్ని ఎప్పుడు సార్ట్ అవుట్ చేసుకోవాలి? అసలు ప్రజలు సార్ట్ అవుట్ చేసుకునేది ఏమి లేదు. అమ్ముతాం, పార్టీలు తనఖాలు పెడతానే ఉండారు. ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెడతా, ఏ ప్రభుత్వం వచ్చినా అంతే చేస్తున్నారు, లేదా అప్పులు పడకొస్తున్నారు, తప్పదు, లేదా అప్పు పడకొస్తున్నారు. ఈ సంక్షేమాలు చేయాలి అని అంటే ఇదేమి చిన్న మొత్తాలు కాదు ఇవి. అవును. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ మీరు అన్నట్టుగా, సరే ఇప్పుడు ప్రజలను వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచడానికి ఆయా సెక్టర్స్ లేదా కార్పొరేషన్స్ రకరకాలు ఉంటాయి, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు. ఇక్కడ 2-3 ప్రశ్నలు అడుగుతాం మిమ్మల్ని. ఒకటేమో ఆయా కార్పొరేషన్ ద్వారా మేము ఇంత సొమ్ము చేశామంటారు, దానికి పెట్టిన బడ్జెట్ ఎంత, అది మిగులు ఎంత, అసలు ఎంతమందికి అందింది, ఇండివిజువల్గా లెక్క ఎవరు చెప్పరు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చెప్పలేదు. పైపెచ్చు ఈ సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి ఇంత అందిందని ఎవరు చెప్పట్లేదు. అది ఇప్పుడు చెప్తున్నారండి. ఇప్పుడు చెప్తున్నారా? అంటే ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు, ఇంటింటికి ఈ సంక్షేమం ఎంత అందింది, ఏ పథకం కింద అందింది అనేది ఆయన చెప్పడం మొదలు పెట్టారు. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి గారు. ఓకే.
రచ్చబండ కార్యక్రమం స్టార్ట్ చేయడం లోపల చనిపోయినారు ఆయన యాక్సిడెంట్. ఓకే. అదొక విషాదకరమైన ఘటన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మేము ఇంత ఇచ్చామని అంటున్నారు, కానీ వాళ్ళు చెప్పేదానిలో సంఖ్య కూడా ఇప్పుడు మేము కూడా గమనిస్తున్నాము. ఇన్ని వేల కోట్లు పెట్టాము, అన్ని వేల కోట్లు నాకు ఏది నువ్వు నాకు రాలే కదా. అంటే ఇప్పుడు ఇంటింటికి తిరిగి చెప్పేటప్పుడు ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ ఇంటింటికి తిరిగి చెప్పే కార్యక్రమం చేస్తాం. మీ కుటుంబంలో ఏమేం బెనిఫిట్ వచ్చినాయమ్మా? అమ్మ ఇగో నీకు 15,000 వచ్చినాయి, 2 పిల్లలు ఉన్నారు కదా 30,000 వచ్చినాయి, అంత వరకే ఉండాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ దాన్ని మేము 20,000 కోట్లు పెట్టామమ్మా మీ కొరకు అంటే, అరే 20,000 కోట్లు అంటే వాళ్ళను ఒక వైపు ఇంత పెట్టారా అని వాళ్ళ ఆలోచనలు తగ్గించి అటువైపు నెగ్గించుకున్నట్టే. 2 కోణాలు ఉంటాయి. ఒకటేందనంటే ఎంత పెట్టారు అనేది ఎవరి దగ్గర లెక్క ఉండదు, జనాల దగ్గర ఉండదు. వాళ్ళ వరకు వచ్చిందే వాళ్ళకి తెలుస్తుంది అంతే. రెండో కోణం ఏందనంటే ఇంత ఖర్చుని ఈ ప్రభుత్వాలు భరాయిస్తున్నాయి, ఈ రాష్ట్రం మీద ఎంత ఆర్థిక పరమైన భారం పడుతుంది ఈ ఒక్కొక్క పథకం వల్ల అని ప్రజలకి ఆ భారాన్ని వాళ్ళు ఏ రకంగా బీట్అవుట్ అవుతున్నాము, మేము ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నాము, మీ సంక్షేమం కోసం అని చెప్పుకునేదే నాకు ఎక్కువ కనిపిస్తుంది. నాకు తెలిసిందైతే అది. సరే, ఎనీహౌ ఇక్కడ ఇంకా ఒకటే విధానంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా సార్ ఇప్పటికిప్పుడు పిల్లల్ని లేదా ఆ రియంబర్స్మెంట్ రకరకాలు అంటే అదంతా మళ్ళీ కార్పొరేట్ శక్తులకే పోతున్నాయి. ఎవరు బతికేది వాళ్ళు బతుకుతున్నారు. ప్రతిరోజు చూడండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర మన సీఎం రిలీఫ్ ఫండ్ అనో లేకపోతే ఇంకోటనో లేదా రకరకాలనో ఈ సొమ్మంతా వాళ్ళకు పోయే బదులు ఇది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, విద్యా విధానము ఉంది, వైద్య విధానం ఉన్నది అంటే మనము ప్రభుత్వాన్ని ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నాం? ఇంకా కూడా మొదటి మాట కరెక్ట్గా మాట్లాడాలంటే ప్రభుత్వం నిర్వహించే సంస్థల మీద ప్రజలకి నమ్మకం లేదు, ఇంకా కలగలప్పుడు. ఈ రెండింటి మీద మాత్రం మొత్తమే లేదు సార్. సరే, అంత పదం మనం వాడకూడదు. నేనంటుంది ప్రజలకి ఈ వ్యవస్థల మీద, ప్రభుత్వ రంగాలలో ఉన్నటువంటి సంస్థల మీద వాళ్ళకి ఇంకా సంపూర్ణమైన నమ్మకం అనేది లేదు. రెండోది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంత ఆదర్శవంతంగా ముందుకు నడిపినా, ఎన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పించినా, వాళ్ళకి పుస్తకాల కాడి నుంచి, బ్యాగుల కాడి నుంచి, బూట్ల కాడి నుంచి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ విద్యాబోధన చేసిన జనం యొక్క మైండ్ సెట్ ఎట్టుందంటే మా పిల్లోడు కార్పొరేట్ స్కూల్లో చదివితే సమాజంలో మాకు గుర్తింపు ఉంటుంది, నిజమే కదా, మా పిల్లోడికి కూడా ఎక్కడ న్యూన్యతా భావంతో బతుకానన్న భావన లేకుండా వాళ్ళ మంచి చదువుని నా బిడ్డకు నేను ఇప్పించగలిగానని ఒక ఆశ, భ్రమ, ఒక వలయంలో కార్పొరేట్ అనేది ఒక వల, ఈ వలలో పడిపోయి కొట్టకలాడుతుంది. ఈ వలకి ఛేదించే శక్తి ఎవరికి ఉండటంలే. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ శక్తులే హ్యాండిల్ చేస్తున్నాయని, ప్రభుత్వాల పైన కార్పొరేట్ శక్తులు హ్యాండిల్ చేస్తున్నాయని కూడా భావించవచ్చు కదా. వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి మీకు లేనట్టే కదా. ఇప్పుడు మీరు నన్ను గోవా తీసుకుపోయారు, మీరు టికెట్ విమాన ఛార్జీలని మీరు పెట్టుకొని తీసుకుపోయినారు. ఆడకు పోయిన తర్వాత మీ వెనక నేను తిరగాల, నా వెనక మీరు తిరగతారా? ఛార్జ్ తీసుకోపోయింది కాబట్టి ఏం చేయాలి, మీ వెనకనే నేను అంటే నేను ఛార్జ్ తీసుకోకపోతే మీరు నా వెనక రావాలి, మీరు అంటే ఇవన్నీ మీకు సమకూర్చినాయి కాబట్టి మీకు. అందుకనే కార్పొరేట్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ప్రస్తుతం కార్పొరేటివ్ వ్యవస్థ అధికారంలో వేళ్ళూనుకోపోయినప్పుడు ఆ వ్యవస్థ చెప్పినట్టు పోవాలంటారా? నేననేది ఇది నడుస్తాం అంతే. ఇది ఫ్యాక్ట్, ఇది అందరికీ తెలుసు. అదే తెలుసు కానీ ఆ వలయంలో నుంచి బయటకు రాలేమే. ఇప్పుడు కార్పొరేట్ సంస్థల నుంచి, విద్యా సంస్థల నుంచి ఎంతమంది ప్రజాప్రతినిధులుగా గతంలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇంకెక్కువ అయ్యారు, సంఖ్య ఎంత పెరిగింది, చాలా పెరిగింది. అన్ని వాళ్ళే ఇవన్నీ అంతే. సార్ ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఇప్పటికి కూడా ఇది బీసీ హాస్టల్, గిరిజన హాస్టల్, ఎస్సీ హాస్టల్ చిన్నగా మొలికెత్తే అటువంటి వాళ్ళ మైండ్లో
ఇంకా ఇది మనమే నూరిపోస్తున్నాం కదా. సరే అప్పుడు అంటే ఆ కాలంలో కొంత వెనుకబాటు ఉన్నారు కావచ్చు, అంటే ఇప్పుడు లేరని అనట్లేదు, కానీ వాటిని ఇప్పటికైనా కానీ నేషన్ వైడ్గా ప్రభుత్వ హాస్టల్ ఎవరైనా చదువుకోండి, ఒక బోర్డు చేంజ్ ఇది మీరు చెప్పింది ఈ కేటగిరీకి అన్ని ముద్ర చేయకుండా. మీరు చెప్పింది 100% రైట్ అండి. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కింద మనం పెట్టాలి వీటిని. దీంట్లో నువ్వు చేర్చుకునే విద్యార్థులు ఎవరైతే ఎక్కువ సంఖ్యలో నువ్వు ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారి వర్గాల్లో నుంచి నువ్వు చేర్చుకో దాంట్లో. కానీ హాస్టల్ బయటికి నేమ్ బోర్డు వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అని కానీ వచ్చేస్తే ఆ యొక్క న్యూనత భావాలు అని నేను అందుకే ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేస్తాను. చెప్పండి. మేము చదువుకునేటప్పుడు ప్రభుత్వ పాఠశాల ఒక్కటే ఉండేది అంతే ఊర్లో. ఒక్కటే ప్రైమరీ స్కూల్ ఒకటే ఊరు మొత్తానికి. అవును. ఎన్ని ఎన్ని కులాలైనా ఉండుగాక సెక్షన్లు పెరిగేది ఒకటే స్కూల్ ఉండేది. అన్ని కులాలు ఉండేది కదా దాంట్లో. అవును. ఎస్సీ ఉండేది, ఎస్టీ ఉండేది, బీసీ ఉండేది, ఓసీ ఉండేది. దాంట్లో ఈబీసీలు అవన్నీ అప్పుడు అసలు గివెన్ ఎక్కడి సార్, అందరు ఉన్నారు అంతే అక్కడనే. ఆ గ్రామంలో ఆ స్కూల్లో తప్ప ఇంకా వేరే కడుకోలేదు ఉన్నారుగా. మరి ఎక్కడికక్కడ స్కూళ్ళు పెట్టాలన్న ఆలోచన కలిగించింది ఎవరు? అది అడిగింది ఎవరు? ఆ డిమాండ్ చేసింది ఎవరు? సరే అప్పుడు వేరియేషన్ కాదు సార్, అదే అదే డిమాండ్. ఆ డిమాండ్ ఎక్కడి నుంచి పుట్టింది అని అడుగుతున్నాను. వై దట్ డిమాండ్ కేమ్? పాలిటిక్స్ నుండా లేదంటే ప్రజల దగ్గర నుంచి అంటే ఏది ఇద్దరు కలిసి మాకు మేము వెనకబాటు ఉన్నాం, మాకు ఒకటి సపరేట్ పెట్టండి, దీనికి అనుకూలంగానే ఓటు శాంక్షన్ చేస్తున్నా పోటు అయిపోయాయి. దానికి ఏం చెప్పుకున్నారు? దాంట్లో ఒక రీజన్ కూడా ఉంది, వ్యాలిడ్ రీజన్. ఇప్పుడు కూడా సార్ ఇంకా ఆయా ప్రభుత్వాలు ఏమంటాయంటే మేము ఈ గ్రామాలలో ఇన్ని ఏది వాళ్ళ కుల సంఘాలను కట్టించాము. అరే ఇదేంది? విద్య గురించి చెప్పండి. ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే అందరూ ఈ కార్పొరేట్ మాయాజాలంలో పడ్డారో, ఎప్పుడైతే ఈ బహుళ కుటుంబాలన్నీ కూడా చిన్న కుటుంబాలుగా మారిపోయినాయో, ఎక్కడైతే సంతానం యొక్క మార్జిన్ తగ్గించుకున్నారో వాళ్ళకి బిడ్డల చదువు పట్ల అన్ని వర్గాల్లో విపరీతమైన కాంక్ష పెరిగింది. ఆశ, కాంక్ష చేయాలి. దానికి అనుగుణంగా బిడ్డల్ని ఎంత ఖర్చు అయినా కానీ మంచి స్కూల్లో చదివించాలి అనేది వాళ్ళకి మైండ్లో పడింది. మంచి స్కూల్ అనే దగ్గర వీళ్ళు తప్పటడుగు వేశారు. ఎక్కడ తప్పటడుగు వేశారంటే అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటే మంచి సంస్థని, రెండోది ఒక బస్సు పెట్టి దాంట్లో తీసుకుపోయి మళ్ళీ బస్సులో వదిలిపెడితే మంచి సంస్థని, ఒక యూనిఫామ్ నిర్దేశిస్తే మంచి సంస్థని, అక్కడ పోయిన తర్వాత పిల్లవాడిని లోపల తీసుకుపోయిన తర్వాత వాడిని రోజుకి 14 గంటలు కూర్చోబెట్టి అదే పనిగా చిన్న రూముల్లో 80 మందిని పెట్టి విద్యార్థుల్ని సంఖ్యకు మించి నామ్స్కి వ్యతిరేకంగా పెట్టి చదువులు చెప్తున్నా కూడా అది చూసి తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆ మాయాజాలం ఆ యొక్క మోహంలో పడిపోయినారో వాళ్ళ బిడ్డలను తీసుకుపోయి కార్పొరేట్ స్కూల్లో చేర్చడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గిపోయిందని మళ్ళీ వీటిని మెర్జర్ అనే కార్యక్రమాన్ని పెట్టారు. మళ్ళీ వీటన్నిటిని కలిపి ఒక స్కూల్ కిందకు తీసుకొచ్చే కార్యక్రమం. అంటే ఉన్న ఒక స్కూల్ని 3 స్కూల్ చేసింది మనమే. ఆ 3టిని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు 2 చేస్తా ఉండం, మళ్ళీ 1 చేస్తాము. మళ్ళీ దాన్ని భవిష్యత్తులో 1 అవుద్దో అసలు లేకుండా పోతుందో తెలియదు. సంఖ్యనే స్కూల్లో సంఖ్య తగ్గుతా ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు ఇంతకన్నా ముందే చెప్పారు, ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థల పైన పూర్తి నమ్మకం లేదు. ఇంకోటి సార్, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వారే వాళ్ళ పిల్లలను బయట వేస్తున్నారు. అలాంటప్పుడు అంతే. ఇప్పుడు ఓ గ్రామంలో మీ యొక్క పిల్లల్ని మా స్కూల్కి పంప అంటే నీ కొడుకు ఏడాది అవుతున్నాడయా అంతే అడుగుతాడు. అయిపోయా టీచరు ఇటు పంపండి సార్, మేము ఉన్నాము మీ కొరకే, ₹1,00,000 నాకు జీతం అంటే నీ వాడు ఏడాది అవుతుండో ఫస్ట్ నీ వాడిని పడకరా అంటున్నా. అదే అక్కడ ఆ అంతరం అనేది జనాలు గమనించుకొని బిడ్డల్ని ఎంత ఖర్చు అయినా అప్పు చేసైనా అనే భావంతో చదివిస్తున్నారు. బిడ్డల చదువుకి ప్రతి కుటుంబం ఈ రోజు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది ఆర్థికంగా. ఇదే ఆదనం అని ఒల వేసుకొని ఎప్పటికీ ఎదురుస్తాను. ఒల ఎప్పటికీ
రండి ఈ ఊళ్ళో ఉండండి, రండి ఈ ఊళ్ళో ఉండండి. ఏంటి సార్ కందుకూరు విషయం ఏంది అసలు? మరి మొన్న అంటే ఓటమికి అంటే ప్రభుత్వము అంటే వైసీపీ ఓటమికి గల కారణం ఏంది? సేమ్ టైము 2000 మీరు 14లో పోటీ చేయలేదు, కొంత దూరంగా ఉన్నారు, వైసీపీకి మళ్ళీ వచ్చారు. అంటే ఏంటి అసలు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఇలా ఇలా గల కారణాలు ఏంది అసలు? అంటే 2014 ఎన్నికలు వచ్చే నాటికి నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశాను. కాబట్టి అప్పుడు రాష్ట్ర విభజన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసిందనేది సంపూర్ణంగా మా ప్రాంతంలో సమైక్య ఆంధ్ర నినాదం నడుస్తూ ఉండింది. ఆ టైంలో నన్ను 2 పార్టీలు కూడా, ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా నన్ను రమ్మని అడిగిన మాట కూడా వాస్తవం. కానీ నేను నా మనసు అంగీకరించలేదు. నిన్నటిదాకా ఒక పార్టీలో మంత్రిగా ఉండి వెంటనే మళ్ళీ పార్టీ మార్చటం అనేది నాకెందుకనో నాకు సబబు అనిపించలేదు నా వరకు వ్యక్తిగతంగా. అందుకని నేను కామ్ అయిపోయినా. ఎలక్షన్లు అడిగినా కూడా ఏ పార్టీకి బాగాలేదు. 2018 ఆ టైంలో ఇక్కడ ఉన్న అభ్యర్థి, గెలిచిన అభ్యర్థి తెలుగుదేశానికి పోవటం, ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడటం, వాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుందని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళ నాయకులు చెప్పంపించటం, 1కి 3-4 సార్లు రావటం జరిగింది. సరే, వాళ్ళు కూడా ఆహ్వానించటం జరిగింది కాబట్టి మనం ఇంకా ఆల్టర్నేటివ్ మనం దాంట్లో చేరటం జరిగింది. తర్వాత మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల సంఖ్యను పెంచాలి కాబట్టి కందుకూరులో నేను బీసీలకు ఇవ్వదలుచుకున్నానని ఆయన చెప్పడం. నిర్ణయం మంచిదేనంటారా? అంటే బీసీలకు అంటే జాతీయ పార్టీ అయితే నేను సమాధానం చెప్తా. ప్రాంతీయ పార్టీలు వ్యక్తిగత పార్టీలు ఇవి. సో అప్పుడు వ్యక్తిగతలే కదా. దీంట్లో వైఎస్ఆర్సీపీ అంటే దాన్ని బౌల్డ్ చేసి దాన్ని డెవలప్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సార్ అంటే ఏదన్నా ఆదర్శవంతంగా ఉంటాను అనే ఉద్దేశంతో ఏమన్నా చేసి ఉంటాడా? అంటే ఆయనకి ఏ కోణంలో సమాచారం ఉందో తెలియదు. నేను ఊరకనే పోయి నేను నమస్కారాలు పెట్టేవాడిని కాదు. నా పని ఏదో నేను చేసుకుంటూ పోయినవాడిని. నేను ఏ రోజు ఎవరిని కూడా దుర్భాషలు ఆడినోడిని కాదు. ఎవరి గురించి నేను అనవసరంగా మాట్లాడను. మీరు ఈ టైంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిశారు? మీకు ఎలా అనిపించింది? అంటే మిగతా ముఖ్యమంత్రుల కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత గ్యాప్ ఉంది ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారికి మధ్యలో. ఈ కలిసే విధానంలో కొంత గ్యాప్ ఉందని అనిపించింది. నేను కలిసినప్పుడు గౌరవం ఎలా ఉంటుంది? నేను కలిసినప్పుడు బాగానే మాట్లాడేవాడు, కలిసినప్పుడు బాగానే మాట్లాడాడు. బట్ కలవటం అనేది కాస్త కష్టం, చాలా కష్టంగా ఉంది. కష్టం అని కూడా అన్నాను నేను, చాలా కష్టంగా ఉంది. అది ఆయనకు సమాచారము అందించే వాళ్ళలో లోపమా, సమాచారం అందించే వాళ్ళకి మనం అందుబాటులో మన యొక్క విధానం వాళ్ళకి నచ్చలేదా, లేదు మనకి కలిపితే మాకేమిటి అనే భావంతో వాళ్ళు ఉన్నారా, ఇతను కలిపితే పార్టీకి ఏంది ఉపయోగము, ఇంకెవరన్నా కలుపుదాం అనుకున్నారా, ఏదో వాళ్ళ భావన నాకు తెలియదు. వాళ్ళ భావన ఏదైనా పార్టీ నాయకుడు కాదు అన్నప్పుడు నేను మరచకండి, మంచిది, మీరే నిర్ణయం అయినా తీసుకోండి, సంతోషం అని చెప్పాను. ఫాదర్ ద్వారా తాను 2 సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు సార్? ఆయన ఉన్న రాజకీయము ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు భిన్నమండి. వాళ్ళు మనిషిని, వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ వ్యక్తి మనకి న్యాయం చేయగలడంటే ఆ వ్యక్తిని పదే పదే కోరుకుంటున్నారు. అందుకని ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు అధికార పక్షం లేదు, ఉన్నాడు. ఆయన నేర్పించిన యొక్క విధానాలు ఇప్పుడుండే పరిస్థితులు 2 ఒకటి కాదు. అంటే ఏం నేర్చుకున్నా ఆయన చూసి మేము నేర్చుకుంది ప్రజలతో ఉండాలి, ప్రజా సమస్యల మీద మనం గలం ఎత్తాలి, ఏదైనా నచ్చని విషయాన్ని నిర్భయంగా ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తి ముందైనా మన యొక్క వాదాన్ని వినిపించాలి అనేది చెప్పాడు ఆయన. అదే విధానాన్ని పాటిస్తుంది. మాగుంట మహేందర్ రెడ్డి గారి ముందున్నటువంటి ప్రయాణం ఎటువైపు అని అడిగితే మీరేం చెప్తారు? ప్రయాణం అనేది ఇంతవరకు ఏమి నిర్ణయించలేదు. ప్రయాణం అనేది టూ ఎర్లీ ఇది. కాకపోతే కొంతమంది కొన్ని పార్టీల నుంచి అడుగుతూ ఉండారు,
వాటి మీద ఒక నిర్దిష్టమైన నిర్ణయం నాతో పయనిస్తున్న వాళ్ళు, నాతో పాటు ఇన్ని సంవత్సరాలు ఉన్న సహచరులు చాలామంది ఉన్నారు. వారందరితో కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ఒక స్పష్టత వస్తే మనం పయనించే దిశ అనేది ఒక స్పష్టత ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళందరితో కూడా మాట్లాడి ప్రస్తుతం అయితే స్తబ్దతగా ఉన్నారు, ఎటు అటు ఇటు ఎటు అటు కాకుండా జనానికి అందుబాటులోనే ఉన్నాను. కందుకూరులో నా ఆఫీస్ ఉంటుంది. జనాలు వాళ్ళకి ఏదన్నా లీగల్గా కానీ లేకపోతే రెవెన్యూ రికార్డుల పరంగా కానీ ఇతరత్ర ఏదైనా ప్రభుత్వపరమైన అంశాల మీద ఏదైనా అనుమానాలు, సందేహాలు ఉన్నా వాటికి సూచనలు, వాళ్ళని సరైన మార్గంలో వాళ్ళకి కావలసిన పత్రాలు ఇచ్చి వాళ్ళని గైడ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. రైట్ సార్. రాబో కాలం అది ఎంత కాలం ఏమేస్తాను భావించవచ్చునా? అంతేనండి, కాలమే కదా గొప్పది. మనం ఎంతటి వాళ్ళం. ఈ 1 year పరిపాలన పైన ఏమైనా కామెంట్ చేస్తారా? ఇది టూ ఎర్లీ అండి, బడ్డింగ్ స్టేజ్. ఎందుకనంటే మేము నవరత్నాలు పూర్తి చేశాము, సరే రకరకాల సిద్ధం సభలు కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఎలా అంటే లోకల్ బాడీ ప్రతినిధులకు వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం కావచ్చు, రకరకాలు, తర్వాత సిద్ధం సభలు, వైనాడ్ 175 వాళ్ళు పెట్టుకున్న అంశాలు మేము ప్రతి వారికి అందించాం కాబట్టి ఇప్పటి వరకు మీ కుటుంబానికి మేలు జరుగుతూనే ఓటేయండి, లేకపోతే ఓటేయకుండా వాళ్ళు ఛాలెంజ్ చేశారు. సో దానికి భిన్నంగా ప్రభుత్వం ఇక్కడ ప్రజలు తీర్పిచ్చారు, రకరకాలు అనుకోండి. ఈ 1 yearలో మేము అంతకన్నా ఎక్కువ ఇచ్చాము, సుపరిపాలనలో మొదటి అడుగు మేము ముందుకు వస్తున్న అంటే ఏది వాళ్ళు ఇంటింటికి తిరిగి మేము ప్రచారం చేసుకుంటున్నారు. మనము ఈ రెండింటిని ఇట్లా చూస్తే ఎట్లా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు, మీ ఈ యొక్క వైఖరి ఏంటి? ఇప్పుడు నాకున్న స్పష్టమైన ఆలోచన కానీ అవగాహన కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతలో నడిపాడు ఆయన, సందేహం లేదు. రైట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కూడా జత చేసి ముందుకు తీసుకుపోతున్నారు. ఈ తీసుకుపోవటంలో ఆర్థిక అంశాలు అనేవి బలీయంగా పనిచేస్తాయి. అవును, ఈ ఆర్థిక అంశాలు అనేది నడపాలి అంటే రెండు ఖర్చుతో కూడుకున్నాయి. అందుకని అత్యంత వేగవంతంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు. అది ఓకే, అమలు చేస్తున్నారు, కొంతమేరకు చేశారు, పూర్తి స్థాయిలో ఇంకా చేయలేదు. కాబట్టి చేస్తామనేది వాళ్ళు చెబుతున్న మాట కూడా అనునిత్యం చెబుతున్న మాట. అభివృద్ధి అనేది కూడా ఒక పక్క నడిపిస్తూ ఉండరు. ఒక పక్క పోలవరం అనండి, రెండవ పక్క రాజధాని నిర్మాణ కార్యక్రమం అనండి, ఇంకా మిగతా ప్రయారిటీస్ ఉండే సెక్టర్స్, హైవేస్ కానివ్వండి, మన హైవేస్కి ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ ఉందో ఆ కార్యక్రమాలు కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ వైపు వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇట్లా కొన్ని మూమెంట్స్ కనిపిస్తుండయి. ఓకే, కానీ ఎండ్ రిజల్ట్ అనేది ఇంకా రాలా. పోతే ఇక్కడ మీరు తీసుకొచ్చే కొత్త అంశం ఏంటంటే సార్, P4 మీకు ఐడియా ఉండే ఉంటాను. P4 అని అంటే ఉన్నవారు లేని వారికి సహకారం, వాళ్ళు అంటే మార్గదర్శులు, వీళ్ళు బంగారు కుటుంబాలు చేయాలి. ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అట్ ద సేమ్ టైం సాధ్యం కాదు అన్నవాళ్ళు. ఒక నిమిషం సార్, రెండోది కామెంట్, ఇక్కడ వ్యతిరేకత ఎలా వస్తుందో నేను మీకు అంటే జస్ట్ కోడ్ చేస్తున్నా అంతే. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కానీ వీళ్ళు అడుకోవాలా? నేను అదే చెప్పబోతున్నా. రైట్. ఇప్పుడు వాళ్ళు సాధ్యం కాదు, వాళ్ళు ఇచ్చిన నీకు సంపూర్ణమైన మద్దతు వాళ్ళు ఇవ్వలేరు. నంబర్ 1 వాళ్ళు కాకపోతే చిటికిన వేలు అందించగలరేమో కానీ చెయ్యి మొత్తాన్ని అందించలేదు, సాధ్యం కాదు కూడా. ఎందుకనండి, ఇది రెండోది, చెయ్యి మొత్తం అందిస్తే నువ్వు సోమరిపోతుని చేసినట్టు, ఓన్లీ ఏలు కొసభాగాన్ని అందిస్తే నువ్వు జారు విడిచేదానికి ఆస్కారం ఎక్కువ ఉన్నట్టు. రెండు ఉన్నాయి ఇక్కడ. అందుకని ఆ డోలాయమాన పరిస్థితుల్లో ఈ P4 అనేది ఉందనేది నా భావన. ఓకే, నేను తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, నేను మీ ఒపీనియన్ ఉన్నది. సేమ్ టైం రేపు రెండవది, ఇంతవరకు ఏ పేదవాడికి ఆ రకమైన పుష్ వచ్చింది అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. పేదవాడికి పుష్ రావాలి అని అంటే విద్యాపరమైన సమానత్వాన్ని సాధించుకోగలిగిన వ్యక్తిగా వాడు నిలబడుతున్నప్పుడు వాడికి ఉపాధి కన్నా కూడా వాడు యజమానిగా మారే రకమైన ఇండస్ట్రియల్ సెక్టర్లో మార్పులు తేవాలి.
వాళ్ళకి ఆ రకమైన ఆర్థిక పరిపుష్టిని నువ్వు ఇప్పుడు ఇనిషియల్గా అందిస్తే ఆ, వాడు గ్రోత్ వచ్చి ఇంకా 10 మందికి తను అనుభవించిన బాధల్లో నుంచి కనీసం 10 మంది కాబట్టి ఇద్దరికన్నా చేయూతను అందించగలుగుతాడు అనేది అట్ట ఆ రకమైన యాంగిల్లో నడుస్తుందో లేదో నేను ఇంకా క్షుణ్ణంగా మనం ఎక్కడికి పోతున్నాం ఎక్కడ ఓకే. అవును అవును ఆ, కానీ ఎక్కడ వినలా అవును. ఇంకా ఆ రకంగా వస్తుందని. అవును. ఇంకొకటి ఏంటంటే ఇసుక అనేది ఎందుకు అసలు ఒక పెద్ద సమస్యగా పట్టుకొచ్చారో గతం నుంచి పట్టుకొస్తున్నారు అది. ఓకే. అసలు అంతకుముందు ఎప్పుడు అసలు ఈ సమస్య లేదు. లేదు వాస్తవం లేదు. సార్. అవును ఇప్పుడు ఏం పట్టుకొచ్చారు. రెండవది ఏంటంటే శాండ్ ఇన్ ద స్మాల్ స్ట్రీమ్స్ ఈజ్ నాట్ కరెక్ట్. అవును చిన్న చిన్న వాగుల్లో అంతే. ఎప్పుడో సంవత్సరానికి 4 నెలలు 3 నెలలు 5 నెలలు ఈ ప్రవాహానికి అక్కడ మాయిశ్చర్ కంటెంట్ భూమిలో ఉండనివ్వకుండా పై పొరను మొత్తాన్ని ఇసుక రూపంలో తరలిస్తే అక్కడ దాని ఆధారంగా బోర్లు వేసుకొని పక్కన ఉన్న రైతాంగానికి నేను అంటుంది అదే మీకు ఇందాక కూడా చెప్పింది. ఎండ్ లోజర్ వచ్చేసరికి రైతు అల్లాయిడు అంతే అంతే. ఆ, అంతే. ఎండ్ లూజర్స్ వాళ్ళే, అవును నాట్ ది అదర్ సెక్టర్స్. అంతే. యా మీరు 100 పేర్లు చెప్పండి, అంతే. నాట్ ది అదర్ సెక్టర్. ఆ, నేను అంటుంది ఆ సెక్టర్ మీద దృష్టి లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. ఒకప్పుడు వ్యవసాయానికి సంబంధించి యా. పరికరాలు పరికరాలు Yes. మిషన్ వ్యవసాయ వాళ్ళకి అదే ఎరువులు కూడా అప్పుడు సబ్సిడీల మీద సాంకేతిక పరికరాలు ఇచ్చేది. రకరకాలుగా అందిస్తారు. సబ్సిడీ. దాని మీద విపరీతమైన సమావేశాలు సబ్సిడీ రకరకాల కాలం వచ్చే కొద్ది ఏంటంటే రైతుకి సంవత్సరానికి ఎంత అని పడేసి ఎస్ వాళ్ళకి నీకు సబ్సిడీ రూపంలో ఇంత అమౌంట్ ఇస్తున్నామని కేంద్రము రాష్ట్రం ఇద్దరు జత బొలుక్కున్నట్టుగా ఆ అమౌంట్ అనౌన్స్ చేసి అంతటితో రైతు అయిపోయినాడు అంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. సార్ ఇంకోటి రైతుకు కావాల్సింది స్థానిక సాంకేతిక కావాలి, అంతే. నైపుణ్యత కావాలి, ఆధునిక వ్యవసాయ విధానాలని వాడు వంట పట్టించుకోవాలి. అది దాంట్లో కొంత అదే దాంతోపాటు సార్ మార్గదర్శకులుగా ఉండండి. మేము ఇంతమంది అంటే ఇంతమందిని ఐడెంటిఫై చేస్తున్నాము, ఇంతమంది లేని వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నామని అది అధికారులకు కట్టబెట్టి అధికారులను ఇంతమందిని చేపించి ఎవరెవరు అని వాళ్ళు లిస్ట్ ఇస్తే రేపు ఎప్పుడన్నా ఆ మార్గదర్శులలో ఎవరన్నా ఒకరు మాకు ఇది కావాలని లేదా మాకు ప్రభుత్వం నుండి ఈ యొక్క సహకారం కావాలంటే ఇంకా అలాంటి వారికి అంటే వాళ్ళే ఉన్నవాళ్ళు వారు ఇచ్చుడు ఎట్లా మేము ఇచ్చినాం కదా సార్ అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చేసి మాకు మేము కంపెనీ పెట్టుకుంటాం మాకు 50 ఎకరాలు కావాలంటే పరిస్థితి ఏంది? ఎవరిస్తారు? మళ్ళీ బ్యూరోక్రసీ. అదే కదా నేను అనేది. అప్పుడు బ్యూరోక్రసీ అనేది ఒక పెద్ద మేజర్ రోల్ నడుపుతుందండి రాష్ట్రంలో. అప్పుడు నడుపుతుంది, ఇప్పుడు నడుపుతుంది.